పాత్రికేయ మిత్రులు ఇంక కొంతమంది వచ్చేది కాబట్టి ఒక 5 నిమిషాల్లో మొదలు పెడదాం. అందరూ నమస్కారము. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మళ్ళా వేదిక మీద ఉన్న రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు అందరికీ పేరు పేరున మన మొదల నుంచి పరిచయం చేస్తాం. మేము శ్రీనివాస్ గుప్తా గారు ఈ పటంచెరు నియోజకవర్గానికి కాన్స్టిట్యున్సీ కన్వీనర్. అదేవిధంగా రాష్ట్ర నాయకులు ఆదేలి రవీందర్ గారు, అదేవిధంగా రాష్ట్ర నాయకులు బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ముఖ్య నాయకులు సహదేవ్ గారు, అదేవిధంగా రాష్ట్ర నాయకులు పెద్దలు గిద్దరాజు గారు, జిల్లా కార్యదర్శి కుమార్ గారు, బైండ్ల కుమార్ గారు, అదేవిధంగా రాష్ట్ర నాయకులు మల్లారెడ్డి గారు, మరియు శ్రీకాంత్ రెడ్డి గారు, బొల్లారం కౌన్సిలర్ అయిన అతను శ్రీకాంత్ రెడ్డి గారు, భరత్చారి గారు, బొల్లారం అక్కడ మున్సిపల్ పార్టీ అధ్యక్షులు, మరియు ఈశ్వరయ్య పెద్దలు మన మండల పార్టీ అధ్యక్షులు పటంచెరుకి బీజేపీ పార్టీ, మరియు ఎక్స్ సర్పంచ్ కూడా కర్దనూరుకైనా, మరియు మురళి గారు రాష్ట్ర మన జిల్లా నాయకులు, మరి ఇక్కడ ఉన్నటువంటి సుధాకర్ రెడ్డి గారు ఇక్కడ మండల నాయకులు, కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్ గారు బొల్లారం కౌన్సిలర్ అయిన, మరియు అమీన్పూర్ పార్టీ మండల అధ్యక్షుడు నరేష్ గారు, రాజశేఖర్ రెడ్డి గారు పటంచెరు పట్టణ పార్టీ అధ్యక్షులు, వీరేశం గారు లగడారం నివాసి మండల ప్రధాన కార్యదర్శి, మరి వెనకాల ఉన్నటువంటి కూడా సోదరిమణులు మరియు సోదరులు బొల్లారం రవీందర్ గారు, రెడ్డి గారు అన్న పేరు అనంతరెడ్డి, రవీందర్ రెడ్డి గారు, రమేష్ గారు, రాజు గారు, వర్మ గారు, మన ఇక్కడ మహిళా మోర్చా సోదరి మేఘనారెడ్డి గారు, శ్రావంతి గారు, చాలా మంది వెనకాల ఉన్న సీనియర్ పార్టీ ఆనంద్ కృష్ణారెడ్డి గారు, బాలరాజు గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, కొండల్ గారు, బలరాం గారు, ప్రతి ఒక్కరు చెప్పింది ప్రతి ఒక్కరు బొల్లారం అధ్యక్షులు ఆనంద్ కృష్ణారెడ్డి గారు, మరి ఇక్కడ విచ్చేసినటువంటి బీజేపీ ముఖ్య నాయకులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఒక 2-3 నిమిషాల్లో అందరూ వచ్చేస్తారు. ఆల్మోస్ట్ ఆల్ మెజారిటీ ఆఫ్ ది ప్రింట్ వాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు వచ్చారు, కొద్దిమంది వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఒక 5 నిమిషాల్లో స్టార్ట్ చేస్తాం ప్లీజ్. పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొన్నటువంటి మా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, టౌన్ పార్టీ అధ్యక్షులు, మా పటంచెరు కన్వీనర్ శ్రీనివాస్ గుప్తా గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి అదేవిధంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, సోదరిమణులకు, మరి మా ఆహ్వానం మేరకు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. 3 రోజుల క్రితము ఈ పటంచెరు నియోజకవర్గానికి సంబంధం ఉన్న ఎమ్మెల్యే పాపాలరెడ్డి, మరి పాపాలరెడ్డి గారు ఏమన్నారంటే, నందీశ్వర్ గౌడ్ గారు నా మీద చేస్తున్న ఆరోపణలను ఎలాంటి ఆధారాలు లేకుండా నా మీద అబద్ధాలు వేసి రాజకీయంగా లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పడం జరిగింది. ఇంకేమన్నాడంటే
నేను ఒక గజం జాగా ఈ పటాన్చెరు నియోజకవర్గంలో కానీ బయట కానీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎమ్మెల్యే లేనప్పుడు నేను అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు ఒక గజం జాగా కూడా కబ్జా చేసినట్టు రుజువు చేస్తే నేను కానీ నా కుటుంబ సభ్యులు కాదని కూడా అన్నాడు ఆయన. ఆధారాలతో రుజువు చేస్తే ఒక స్టేట్మెంట్లోనేమో ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నేను పటాన్చెరు నేషనల్ హైవే అని కూడా లేదు, నేషనల్ పోలీస్ స్టేషన్ దగ్గర గుండు కొట్టుకుంటానని చెప్పడం జరిగింది. ఆయన స్పీచ్ అంతా విన్నా నేను. మరి మొన్న మీటింగ్ జరిగినప్పుడు ఏమన్నాడంటే పటాన్చెరు పోలీస్ స్టేషన్ ముందు నేను విషం తాగి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడం జరిగింది. అదొక సబ్జెక్టు. అదేవిధంగా నేను నరేంద్ర మోడీ గారు, మా ప్రధానమంత్రి గారు, మనందరి ప్రధానమంత్రి గారు ఇగ్రిసెట్కి వచ్చినప్పుడు మరి నేను అక్కడ ఈయన మీద చేసిన ఆరోపణల లెటర్ ఏదైతే ఇచ్చానో నేనంట దొడ్డిదారిన పోయి ఒక అటెండర్ను పట్టుకొని పోయి నేను మోడీ గారికి లెటర్ ఇచ్చినానంట, ప్రధానమంత్రి గారికి. అది సాధ్యమా? ఒక ప్రధానమంత్రి గారి దగ్గరికి దొడ్డిదారిన పోయి ఒక అటెండర్ను పెట్టుకొని పోయి ఇవ్వడానికి అది సాధ్యమవుతుందా అని అడుగుతా ఉన్నాను, మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఒక ప్రధానమంత్రి వచ్చినప్పుడు తెలివి ఉండాలి. ఒక ఎమ్మెల్యేకు ఎస్పీజీ వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు, పోలీస్ ఎస్పీ, ఐజీ, డీజీపీ అందరూ కూడా మరి పూర్తిగా సెక్యూరిటీ ఉంటుంది అక్కడ. నేను ఎట్లా దొడ్డిదారిలో పోయినో మళ్ళీ ఆయనే చెప్పాలి. ఎందుకంటే అది దొడ్డిదారిలో పోయేటోళ్ళకే అర్థమవుతుంది ఎట్లా పోతారా అనేది. మేము అట్లా పోయేటోళ్ళం కాము. మరి అదేవిధంగా మరి నందీశ్వర్ గౌడ్ గారు మండల్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని ఎలాంటి అభివృద్ధి చేయలేదు ఆయన అని చెప్పడం కూడా జరిగింది. శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పడం కూడా జరిగింది. నేను ఇవాళ డిమాండ్ చేస్తున్నా సబ్జెక్టు మీద. ఓకే, ఎక్కడ, ఎప్పుడు, ఏడా నువ్వు ఎడబెడతావు పెట్టు. నేను మండల్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఏం చేసినా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం చేసినా ప్రతిదీ ఆధారాలతో సహా. ఎందుకంటే చరిత్రను ఎవరు తుడిచేయలేరండి, మూర్ఖుడినా కానీ. నేను 87 నుంచి 92 దాకా మండల్ ప్రెసిడెంట్ ఉన్నా. అప్పుడు ఏమేమి అభివృద్ధి జరిగిందో చరిత్ర రికార్డ్స్ అయితే ఉంటాయి కదా మండల్ ఆఫీస్లో. నీలేక నేను ఒక మహిళా ఎండిఓని మీద దుర్భాషలాడి ఆమెను కొట్టనీకి పోయిండు, ఆమె సంతకం పెట్టా అంటే ఏదో తప్పు పని చేయడానికి. నేను అట్లా చేయలే కదా. ఆమె పేరు లక్ష్మీబాయి, కేసు కూడా అయింది. అది ఆమె సీఈఓగా రిటైర్ అయింది ఇప్పుడు. మరి ఎమ్మెల్యేగా నేను 2009 నుంచి 14 దాకా ఉన్నా. మీకు అందరికీ తెలుసు తెలంగాణ ఎడ్యుకేషను పూర్తిగా నడిచినటువంటి కాలము 2009 నుంచి 2014 వరకు. ఆ ఎడ్యుకేషన్లో కూడా అంత గొడవలు అవుతున్నా పూర్తిగా తెలంగాణకు సంబంధం ఉండి తెలంగాణ ఎడ్యుకేషన్లో పాల్గొంటూ అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్క, తెలంగాణ ఎడ్యుకేషన్ ఒక పక్క, అవన్నీ చేస్తూ మరి కొన్ని వందల కోట్లండి, 1000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు పటాన్చెరు నియోజకవర్గంలో చేసిన ఆధారాలతో అలా రికార్డులో ఉంది కదా. నేను ఇంత మొదలే చెప్పిన చరిత్ర ఎవడు తూడుపలేడని. మీరు రికార్డులు తిప్పియండి, అక్కడ ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీస్లో ఉంటుంది, కలెక్టర్ దగ్గర ఉంటుంది, అందరి దగ్గర మన జిల్లా పరిషత్ ఆఫీస్లో ఉంటుంది. మరి అవన్నీ తీస్తే తెలుస్తుంది కదా ఏం చేసినానో ఏం చేయలేదు. అనవసరంగా మాట్లాడి ఫ్రస్ట్రేషన్లో, అది కూడా ఆయన ఏం మాట్లాడాలో ఆయనకే అర్థం కాలేదు. నేను చూసిన స్పీచ్ మీద అందరు ఇట్లా కూర్చుని పక్కలకంతా అందరిని అడుగుతా ఉన్నాడు చెప్పు చెప్పు అని, ఎవరు చెప్తలేరు అక్కడ. ఈ పాపాలారెడ్డి
తన పాపాలను కప్పించుకోవడానికి ఏదో ఒక సెన్సేషనల్ అవుతుంది, నేను ఆత్మహత్య చేసుకుంటా అంటే అందరూ నా దిక్కు అట్రాక్ట్ అవుతారని అనుకుంటున్నాడు మూర్ఖుడు ఆయన. అందరికీ నీ సంగతి ఏందో చిన్న పిల్లలకు ఇలా 10th క్లాస్ పిల్లలకు కూడా అర్థమైపోయింది మైపాల్ అంటే ఏందనేది. ఇవాళ ఎన్నో ఆధారాలు ఉన్నాయి మా దగ్గర. ఆధారాలు లేకుండా నేను ఎక్కడ కూడా మాట్లాడలేదు. నేను ఆధారము లేకుండా మాట్లాడితే నన్ను జైల్లో పెట్టేయండి, నన్ను అరెస్ట్ చేయండి. నేను విత్ ప్రూఫ్స్ నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇక ఒక ప్రూఫ్ అండి, ఆయన తమ్ముడు లగడారంలో 4 ఎకరాల 23 హెక్టార్లు అంటే సుమారు 10 ఎకరాల చిల్లర గుంటలు సంతోష్ శాండ్ అండ్ గ్రైనైట్ సప్లై కంపెనీ పేరు మీద జి మధుసూదన్ రెడ్డి గారి పేరులో ఉంది. ఇది ఆయన సొంత తమ్ముడు. ఇవాళ ఈ క్రషరు, ఇది గూగుల్ మ్యాప్ అండి, ఇది గూగుల్లో తీసినటువంటి మ్యాప్. ఇది ఆయనకు అలాట్ చేసింది 10 ఎకరాల గుంటలైతే నేను ఇప్పుడే ఇక్కడి నుండే మనమందరం కూడా క్రషర్ కాడికి పోదాం. 40 ఎకరాలు కబ్జా చేసిండండి అక్కడ షికమ్ ల్యాండ్. షికములో క్రషర్ పెట్టి పక్కకున్నటువంటి గుట్టంతా మొత్తము రాబందులు లేక ఒలిచేసిండు దాన్ని అంతా కూడా. ఇవాళ ఎన్ని లక్షల టన్నులు తీస్తున్నాడో తెలుసా? ఎవరికి తెలియదు. ఇక్కడ 4 లక్షల టన్నులు ప్రతి నెల క్రష్ చేస్తున్నాడు ఆయన. 4 లక్షల టన్నులు. నేను విత్ ఆధారాలు నేను రుజువు చేస్తానండి. ఇవాళ మరి అక్కడ ఇంత ఘోరంగా దోచుకుంటుంటే నేను ఇప్పుడే చెప్తా ఉన్నాను. ఈ మాట చెప్తుంది నేను మిమ్మల్ని అందరినీ, ఇక్కడ ఉన్న ప్రెస్ వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి నేను రుజువు చేయిస్తాను. ఆయన ఎక్కడో విషం దాచి చచ్చిపోతాను, నన్ను అక్కడ కొట్టి చంపేయండి నన్ను అక్కడ, నేను ఒకవేళ చెయ్యకపోతే. మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళే నువ్వు తప్పుడు ఆరోపణలు చేస్తున్నావు ఆయన మీద, ఎమ్మెల్యే మీద అని, అక్కడనే ఆ ప్రాంతంలో నన్ను కొట్టి చంపేయండి నేను ఒకవేళ రుజువు చేయకపోతే. అరే ఎంత అన్యాయం అండి ఇది. నెలకు 12 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్మును దోచుకుంటున్నాడు ఈ మైన్స్ మీద, ఇల్లీగల్ మైన్స్ మీద 12 కోట్ల రూపాయలు నెలకు. దీని మీద ఎంక్వైరీ పెట్టియండి, కాదంటే నన్ను అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి. నువ్వు ట్యాక్స్ ఎంత కడుతున్నావు, రాయల్టీ ఎంత కడుతున్నావు సంవత్సరానికి? మా దగ్గర విత్ ప్రూఫ్స్ ఉన్నాయండి. సంవత్సరానికి 4 లక్షల చిల్లర రాయల్టీ కడుతున్నాడండి. అంతే, 4,23,000 రూపాయలు రాయల్టీ కడుతున్నాడు. 4 లక్షల టన్నులు నెలకు క్రష్ చేసుకుంటూ సంవత్సరానికి 4,23,000 రూపాయలు రాయల్టీ కడుతున్నాయి. ఆయన ఎంత కట్టాలో తెలుసా? ఆయన చేసేదానికి సుమారు 1 కోటి రూపాయలైనా కట్టాలి రాయల్టీ. ఈ ప్రభుత్వ సొమ్మునంతా లూటీ చేస్తూ వాతావరణం అంతా కలుషితం చేస్తూ మరి దోచుకుంటూ ఇలా గ్రామంలోనండి, మీకు చెప్తే ఆశ్చర్యపోతారు, లక్కడారంలో ఉన్నారు ఇక్కడ 500 మీటర్ల కంటే దూరం ఉండాలండి క్రషర్ ఎక్కడ పెట్టినా కానీ గ్రామానికి. నేను మిమ్మల్ని తీసుకెళ్ళి సెటిలైట్ సర్వే, డిజిటల్ సర్వే చేయిస్తాను. 400 మీటర్లు కూడా లేదు. దౌర్జన్యము అధికారులను భయపెట్టిస్తాడు, మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని భయపెట్టిస్తాడు. అరే ఇవాళ 400 మీటర్ల దూరం, అదంతా అర్జున బస్తీ, అక్కడ ఎస్సీ బస్తీ లక్కడారంలో. వాళ్ళ ఇండ్లకి వెళ్ళి చూడండి ఒకసారి. దుమ్ము, ధూళి, క్యాన్సరు, టీబీ. అక్కడ ఉన్న ప్రజలకు పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు చప్పళ్ళు, ఆ బాంబ్ బ్లాస్టింగ్లు. మరి ఇవన్నీ చేసినా కూడా ఆ గ్రామస్తులు పోయి పోలీసులు కంప్లైంట్ చేస్తే ఉల్టా పోలీస్ వాళ్ళు వాళ్ళ మీదనే కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. నిజమా కాదా ఇది? నేను చెప్పిన దాంట్లో ఏదైనా అబద్ధం ఉందా?
అరే ఈ విధంగా చేసుకుంటూ పోతే ఇదేమో మైన్స్ దందా మీద నెలకు 12 కోట్ల రూపాయల ఆదాయమైనకు. ఇది నిజం కాదా? ఇదొకటి. ఇక ఐలాపూర్లో మరి మైపాల్ రెడ్డి గారి తమ్ముడు షాడో ఎమ్మెల్యే గారు సర్వే నంబరు 135/2 135/3 సర్వే నంబర్ మళ్ళొక్కసారి చెప్తున్నానండి. 135/2 135/3 1 ఎకరా చిల్లర గుట్ట. ఇగో అసైన్మెంట్ ల్యాండ్ అండి, గవర్నమెంట్ పట్టా సర్టిఫికెట్ అండి. ఇది ఎప్పుడు ఇచ్చినారంటే 92లో ఇచ్చారు ఈ సర్టిఫికెట్. గవర్నమెంట్ ల్యాండ్, అసైన్మెంట్ ల్యాండ్ ఇది. ఇక దానికి సంబంధించిన డాక్యుమెంట్లు మీకు అందరికీ నేను ఫొటోస్ ఇస్తా. మధుసూదన్ రెడ్డి గారి పేరు మీద రిజిస్టర్ అయినాయండి ఈ ఫొటోస్, డాక్యుమెంట్లు. ఆయన ఫోటోలు కూడా ఉన్నాయి, ఆయన ఫోటో దిగిన ఫోటో. ఇది ఐలాపూర్ ల్యాండ్, కిష్టారెడ్డిపేట మీద రిజిస్ట్రేషన్ చేసుకొని ఐలాపూర్లో గవర్నమెంట్ ల్యాండ్ మీద కబ్జా చేస్తాం. ఇది నిజం కాదని అడుగుతాం. ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. మళ్ళీ ఇప్పుడు ఆయన మన విషయం తాగుతాడా, AK-47 గన్ తీసుకొని కాల్చుకుంటాడా, లేకుంటే ఇంకేమైనా చేస్తాడా మన మైపాల్ రెడ్డి గారు చెప్పాలి. ఎందుకంటే ఆయన కుటుంబ సభ్యులు చాలా మంచి ఉన్నారు. ఎంత అమాయకులు అంటే అబ్బా నోట్లో ఏలు పెడితే కూడా కొడుకురాలి. ఆయన కొడుకులు కానీ, ఆయన తమ్ముడు కానీ, అల్లుడు కానీ. ఫోటోలు, డాక్యుమెంట్లు, 5 డాక్యుమెంట్లు ఉన్నాయి దీంట్లో ఆయన పేరు మీద. మరి ఇది అబద్ధమా నిజమా? ఒకవేళ నేను అబద్ధం ఆడితే నన్ను జైల్లో పెట్టినా అన్ని ప్రూఫ్స్ అవుతున్నాయి కదా, రికార్డ్ అవుతుంది కదా. ఇట్లా 100ల కోట్లండి, 1000ల కోట్లు ప్రభుత్వ సొమ్ము దోచుకుంటూ ఇంకా నేను ఏం చేయలేదు, నన్ను నేను విషయం తాగుతా ఉంటాను. తప్పు చేస్తాను, నిరూపించమంటాడు, నిరూపిస్తాను. దానికి సంబంధించినటువంటి పట్టా సర్టిఫికెట్ దీంట్లో మరి సర్టిఫికెటే కాకుండా ఆయన చేసుకున్న ఇగో ఆధార్ కార్డు, సేల్ డీడ్, ఇది సేల్ డీడు, ఇవన్నీ ఉన్నాయండి. మీకు కావాలంటే అన్ని జెరాక్స్ కాపీలు చేసి అందరికి ఇస్తాను, నేను అన్ని ప్రెస్ వాళ్ళకు కూడా ఇస్తాను. మరి అదేవిధంగా మరి సర్వే నంబర్ 119, ఇది కూడా అమీన్పూర్లో. మరి ఇది సర్వే నంబర్ 109 సొసైటీ భూమి. ఇది 1982లో ఇది విద్యుత్ సౌదా వాళ్ళు చేసినటువంటి హౌసింగ్ సొసైటీ. ఇది సుమారు 131 ఎకరా, 131 ఎకరా, సర్వే నంబరు 119, 131 ఎకరాలండి. ఇది కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్. ఇంకా దానికి సంబంధించిన మధుసూదన్ రెడ్డి గారు దొంగ లేఅవుట్ తయారు చేసి మళ్ళీ రీలేఅవుట్ చేసి అమ్ముతా ఉన్నారు. 131 ఎకరా మొత్తం లేఅవుట్, మొత్తం 130 ఎకరాలను లేఅవుట్ చేసి ఆ సొసైటీలో ప్లాట్ కొన్న దాంట్లో ఇప్పుడున్న మరి అధికారి, మన ఎలక్ట్రిసిటీ బోర్డు ముఖ్య అధికారిది కూడా ప్లాట్ ఉందన్న, డైరెక్టర్ ప్రభాకర్ రావు ఏది ఉంది ఆయన పేరు. మన ఎలక్ట్రిసిటీ బోర్డు మన ముఖ్య ఎంపీ గారు ఉన్నారు కదా, ఆయన ప్లాట్ కూడా ఉంది హౌసింగ్ సొసైటీలో. మరి వాళ్ళంతా పోయి గొడవ చేస్తే ఈ లేఅవుట్ అట్లా ఆఫ్ పెట్టిండు అంతే. మరి అదేవిధంగా మరి ఇదే కాకుండా ఇది విద్యుత్ సౌదా సొసైటీ ల్యాండ్స్, ఇవి ఫేక్ లేఅవుట్ ప్రిపేర్ చేసి మధుసూదన్ రెడ్డి గారు, ఆయన ఎమ్మెల్యే గారు, మరి ఇప్పుడున్న పాపాలారెడ్డి ఎమ్మెల్యే కలిసి చేసినటువంటి లేఅవుట్ కాదు. మరి ఇన్ని పాపాలు చేస్తుంటూ మరి అదే కాకుండా మరి మా ఎలక్ట్రిసిటీ బోర్డు ముఖ్య అధికారిది కూడా ప్లాట్ ఉందన్న, డైరెక్టర్ ప్రభాకర్ రావు ఏది ఉంది ఆయన పేరు. మన ఎలక్ట్రిసిటీ బోర్డు ముఖ్య అధికారిది కూడా ప్లాట్ ఉందన్న, ఆయన ప్లాట్ కూడా ఉంది హౌసింగ్ సొసైటీలో. మరి ఇప్పుడున్న అధికారి, మన ముఖ్య ఎంపీ గారు ఉన్నారు కదా, ఆయన ప్లాట్ కూడా ఉంది హౌసింగ్ సొసైటీలో. మరి అదేవిధంగా మరి ఇదే కాకుండా మరి మా
శ్రీనివాస్ గుప్తా గారు. మరి ఆయన పటంచెరు కన్వీనర్గా ఇప్పుడు పనిచేస్తున్నాడు. మరి శ్రీనివాస్ గుప్తా గారి సర్వే నంబర్ కూడా మీకు అన్ని చెప్తాయి. మరి సర్వే నంబర్ ఇది చాలా ఉన్నాయి. ఇలా సర్వే నెంబర్ 13, 14, 15, 976, 977 ఈ సర్వే నెంబర్ల మీద మరి ఎమ్మెల్యే గారు తమ్ముడు, సొంత తమ్ముడు ఆయన నా కుటుంబం పైన ఊకే ఆరోపిస్తున్నారని చెప్తా ఉన్నారు. ఇక డాక్యుమెంట్ అండి మధుసూదన్ రెడ్డి గారి పేరు పైన. ఇదైతే ఎంత అన్యాయం అంటే చనిపోయిన వ్యక్తిని మళ్ళీ పుట్టించిందండి. జీపీఏ ఇచ్చినటువంటి వ్యక్తి చనిపోయాడు. ఆయన చనిపోయినాక మళ్ళీ ఒకరిని ఫేక్ డాక్యుమెంట్, ఫేక్ ఆధార్ కార్డు సృష్టించి మళ్ళీ ఆయన పుట్టించి, అంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే చెప్పండి పుట్టిస్తాడు ఆయన. ఇగో డెత్ సర్టిఫికెట్ అండి, ఆయన చనిపోయినట్టు, ఆయన చనిపోయిన డెత్ సర్టిఫికెట్ అండి. మరి సుమారు దీంట్లో ఇవన్నీ ప్లాట్లు, ఆయనకున్న ప్లాట్లు ఇవి అన్ని మధుసూదన్ రెడ్డి పేరు పైన ఉన్నాయి. మీకు అన్ని కాపీలు ఇస్తాం మేము ఎక్కడ ఏం చేయలేదని చెప్తా ఉంటాం కదా. చాలా మంచోళ్ళు కదా వీళ్ళు పాపం. అసలు ఈ పాపాలరెడ్డి చిట్టా ఇంకా చాలా ఉన్నాయి. మీకు ఒక రోజు సరిపోదు చెప్పడానికి. ఇప్పుడు మీరు 2 గంటలకే మీరు అలసిపోయారు ప్రెస్ సోదరులంతా కూడా. ఆయన చేస్తున్న 7 ఏళ్ళ నుంచి 7 రోజులు పెడితే ప్రెస్ మీట్ పెడితే అప్పుడు కానీ కంప్లీట్ కాదు. అన్ని పాపం ఎన్ని అండి, ఎంతడా ఎక్కడ పడితే అక్కడ దోచుకోవడం. ఇవాళ ఇంకా ఉన్నాయి నా దగ్గర, మీరు చెప్పమంటే చెప్తా, లేకుంటే మళ్ళీ ఎప్పుడని చెప్తా. ఆధారాలతో మీకు చూపిస్తున్నా నేను. ఇగో ఈ పెద్ద కంజర్ల కాడండి, పెద్ద కంజర్ల కాడ 2007 వరకు 2009 వరకు నేను ఎమ్మెల్యే ఉన్నంత వరకు గవర్నమెంట్ ల్యాండ్ అని ప్రూఫ్ అండి. ఇక బుక్, అది గవర్నమెంట్ ల్యాండ్ బుక్ది, ప్రభుత్వ భూముల వివరాలు. నేను ఎంఆర్ఓ వాళ్ళ ఆఫీస్లోకి వెళ్ళి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు తీసుకున్నా. ఇది ఇలా అన్నీ ఉన్నాయి. పటంచెరు కాన్స్టిట్యున్సీ మండలంలో, అమీన్పూర్ మండలం, పటంచెరు మండలంలో ఉన్న గవర్నమెంట్ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి. మరి సుమారు ఇప్పుడు ఈసీలు తీస్తే అంతా రిజిస్ట్రేషన్ అయిపోయినాయండి, పేర్ల మీద పట్టాలు అయిపోయినాయి. 500 ఎకరాలు. నిజం కాదా ఇది? ఇంకా వేరే ఉంది తెల్లాపూర్, దాన్ని చెప్తా, తర్వాత చెప్తా. మళ్ళా 290 ఎకరాలు, అది దగ్గర 30,000 కోట్లు వస్తుంది. దాని డాక్యుమెంట్లు అన్నీ తీపిస్తున్నా. అవి కూడా అదేవిధంగా ఒక సైటు అమీన్పూర్లో సర్వే నంబరు కొన్నారండి. ఇది 2006లో 172 సర్వే నంబర్ ఈ 171 ఇది ఎవరు ఇప్పించిన అనుకుంటున్నా? ఇది జాగా 2006లో. దీంట్లో మైపాల్ రెడ్డి సంతకం ఉంది, పాపాలరెడ్డిది విట్నెస్లో. ఈ స్థలంలో రిజిస్టర్ డాక్యుమెంట్ మీద ఆయననే ఇప్పించింది ఈ స్థలం ఈ కొన్నతనికి. అయితే అలా ఉండేది వైజాగ్లో. పాపం కొన్న తర్వాత ఇప్పుడు ఏమంటుంది తెలుసా ఆయనను? ఈ 14-12 ఎకరాల స్థలాన్ని అమ్మితే మాకే అమ్మాలి, లేదంటే అక్కడ ఇప్పుడు అంతా ఎన్క్రోచ్మెంట్ లారీలు అన్నీ అంతా లారీలు అడ్డాడ చేసేసిండు. ఇలా ఆయన సంతకం ఉందండి మైపాల్ రెడ్డిది. మీకు కావాలంటే కాపీ ఇస్తాను. పాపాలరెడ్డిది, ఆయన మైపాల్ రెడ్డి అన్నాడు తప్ప సార్, పాపాలరెడ్డిది. అంటే ఇవన్నీ మైపాల్ రెడ్డి, పాపాలరెడ్డికి తెలియకుండానే చేస్తుండాలి తప్పని అడుగుతాం.
మళ్ళీ ఇంకోళ్ళు ఉంటారా హరీష్ రావు అంటున్నారు. ఏమో ఈ మధ్య అందరూ ఏం చెప్తున్నారంటే మసూదన్ రెడ్డి ఏదో హరీష్ రావు మాట ఇచ్చిండు, నువ్వు ఏమైనా చేసుకో, ఎమ్మెల్యే టికెట్ నీకే రేపిస్తా, మీ అన్నది అయిపోయింది, మీ అన్న బ్లేమ్ అయిందని చెప్తా ఉన్నారని అనుకుంటున్నారంట బయట. అందుకే మొన్న బర్త్డే పెద్ద పెద్ద కటౌట్ పెట్టిందంట ఆయన. పాపాల పైసే కదా, అంత పాపం చేసిన పైసలు కదా. అందుకే మొన్న మీ మీటింగ్లో కూడా నేను ఒక కార్యకర్త నిలబెట్టి ఉడగొడతాను నందీశ్వర్ గౌడ్ అన్నాడు. నీ తరం కాదు. ఇక టికెట్ విషయం కూడా ఒకటి చెప్పిండు, టికెట్ వస్తుందా నీకని. ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, ఇది భారతీయ జనతా పార్టీ. లాస్ట్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ వాళ్ళని డబ్బులు ఇచ్చి నాకు టికెట్ రాకుండా చేసింది ఈ దుర్మార్గం. నిజం కాదని చెప్పానండి, గుండె మీద చేసుకొని చెప్పానండి, ప్రమాణం చేయమనండి వెంకటేశ్వర స్వామి మీద తిరుపతిలో. నాకు ఇస్తే టికెట్ ఓడిపోతాడన్న భయంతో ఇదే కాంగ్రెస్ నాయకులకు, జిల్లా నాయకులకు, రాష్ట్ర నాయకులకు డబ్బులు ఇచ్చి, కోట్ల రూపాయలండి డబ్బులు ఇచ్చి టికెట్ రాకుండా చేసినోడు. అదే బీజేపీలో కూడా సాధ్యమవుతుందని అనుకుంటుండే ఆయన. వీళ్ళు కూడా ఇట్లనే అమ్ముకుంటారు టికెట్ అనుకుంటాడు. బీజేపీ పార్టీ అలాంటి పార్టీ కాదండి. ధర్మం కోసము, న్యాయం కోసము ప్రాణాలు అర్పించేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. టికెట్లు అమ్ముకునే సంస్కృతి భారతీయ జనతా పార్టీలో లేదు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ మంచి పార్టీ ఉండేది. మరి ఇవాళ ఆ పరిస్థితులు లేదు కాంగ్రెస్ పార్టీ. ఇవాళ చూస్తున్నాం కదా, ఢిల్లీ పోయి కొట్లాడుతూ ఉన్నారు. ఈడ రాష్ట్రంలో ఉన్న సమస్యలను వదిలేసి మరి ఢిల్లీలో కూర్చున్నారు అందరు పోయి, ఈయన మీద ఆయన, ఆయన మీద ఈయన. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇదే పాపాల రెడ్డి గారు ఏమన్నారంటే, నీకు టికెట్ వస్తుందా అని అన్నాడు. ఒకవేళ వచ్చిందే అనుకో, నేను నిలబడా, నా కార్యకర్త నిలబెట్టి ఓడుకుంటాను. నీకు టికెట్ రాదు కదా. ఇంత దుర్మార్గం, ఇన్ని పాపాలు చేసినాక కేసీఆర్ నీకు టికెట్ ఇస్తే ఇక ఆయనంత పెద్ద దొంగలు ఊరు పంచుకున్నట్టు ఉంటుంది. ఇన్ని పాపాలు చేసినాక కూడా ఇస్తారా టికెట్ నీకు? ఆ సిగ్నల్ వచ్చి అనుకుంటా ఆయన నాకు నా కార్యకర్త నిలబెడతారు. ఇలా మొన్న సర్వే రిపోర్ట్లో కూడా 13% వచ్చిందండి ఆయన గ్రాఫ్. టీఆర్ఎస్ పార్టీకి 13%. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పోయినావు? ఇన్ని పాపాలు చేసినాక మరి నీకు ప్రజలు నిన్ను నమ్ముతారా అని అడుగుతావు. మరి ఎప్పుడు టైం ఇస్తాడో వాళ్ళు ఆయన. ఇవన్నీ ఆధారాలతో సహా పోలీస్ స్టేషన్ ముందుకు నేను వస్తాను. నేను ఆయన చనిపోవాలని నాకు ఇష్టం లేదు విషయం దాని. ఎందుకంటే రాజకీయాల్లో నువ్వు తప్పు చేస్తే రాజీనామా చేసి పక్కకి జరిగిపో, ప్రాణం ఎందుకు వదులుకుంటావు అనవసరంగా. నీ విషయం తర్వాత ఫ్రస్ట్రేషన్లో ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేసుకుంటే ఏమవుతుంది అంటున్నాడు. కానీ చూస్తారు కదా మీరే, ఇవన్నీ ప్రూఫ్స్ తోటి సబ్మిట్ చేసినాక ఆగదు కదా ఏదైనా. దొంగ ఇవాళ ఆగుతుండొచ్చు, నీకు అధికారంలో ఉన్నా కాబట్టి నేను తప్పించుకొని తిరగగలుగుతా. అధికారం ఎవరికి శాశ్వతం కాదు కదా. జగన్ రెడ్డి లాంటి వాళ్ళే 9 నెలలు లోపల ఉన్నాడు. నువ్వు ఎంత ముఖ్యమంత్రులు పోయి లోపల ఉన్నారు. లల్లు ప్రసాద్ యాదవ్, నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే నువ్వు. ఇన్ని పాపాలు చేసి నేను ఇంకా తప్పించుకొని తిరుగుతా అంటే దేవుడు కూడా నేను క్షమించాడు. నువ్వు ముఖ్యంగా నేచర్కు విరుద్ధం చేస్తా ఉన్నావు. స్టోన్ క్రషింగ్ అంతా కూడా ఇల్లీగల్గా క్రష్ చేసి మొత్తం అమ్ముకుంటా ఉన్నావు. ఇలా భగవంతుడు కూడా నిన్ను క్షమించాడు. ఎందుకంటే నువ్వు చేసే పాపాలు అంతగానం అయిపోయాయి. అరే ఇవాళ చెరువులు అంటే ఇగో చూడండి, ఇక్కడ చూడండి, ఇక రోడ్లు వేసేస్తుంది. అమీన్పూర్లో పెద్ద చెరువు. పాపం మా బస్తీలో నేను ఇలా ప్రెస్ మీట్ అంటే పాపం వాళ్ళన్ని ఫోటోలు తీసుకొచ్చి నాకు ఇచ్చారు చూసి. ఆ ఊరోళ్ళంతా అమీన్పూర్ వాళ్ళు పెద్ద చెరువులో మొత్తం చెరువు అంతా నింపేస్తుండ్రు. పెద్ద పెద్ద బిల్డింగ్స్ అండి అక్కడ. మీరు అవి కూడా చూపిస్తారు. ఇది కన్స్ట్రక్షన్ చూడండి. పెద్ద చెరువులో చెరువు అంతా కబ్జా చేసి మరి ఈ విధంగా
అన్ని పెద్ద పెద్ద బిల్డర్స్ తోటి కుమ్మకాయ అంతా పార్ట్నర్షిప్ అండి. పార్ట్నర్షిప్ రేషియో ఎంత కూడా మీకు చెప్తా. 40% అయిన అధికారులకు 20%, 40% ఏమో బిల్డర్కి. కాదని చెప్పానండి. ఇది కూడా 40% పాపాలరెడ్డికి చెందుతుంది. ఈయన పాపాలు ఎక్కడైతే జరుగుతున్నాయో కాన్స్టిట్యున్సీలో 40% బిల్డర్లకు, ఈ దొంగ బిల్డర్లు ఎవరైతే నడిపిస్తూ ఉన్నారో 20% అధికారులు. సరే, ఈ విధంగా ప్రభుత్వ స్థలాలు, బుద్ధలగడ్డలు, అక్కడ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం బీరంగూడలో 34 ఎకరాలు ఉండాలండి. మిమ్మల్ని అందరూ తీసుకొని పోతాయి ఇప్పుడు అక్కడికే. కొలుపీని అంటే 34 ఎకరాలు ఉంది అక్కడ. మా రవణ కూడా చెప్పాలి దీని మీద 34 ఎకరాలు ఉండాలి. అరే నువ్వు ఇక్కడ రామ మందిర ఆలయం పటంచెరువులో 10 ఎకరాలు, హనుమాన్ ఆలయానికి సంబంధించిన 7 గుంటలు, ఆడ పార్క్ అని చెప్పి ఇదే మధుసూదన్ రెడ్డి గారు ఆ 7 గుంటలు కూడా రామ మందిర హనుమాన్ గుడికి సంబంధించిన దాంట్లో ఇల్లు కట్టుకుంటున్నారండి. మరి అదేవిధంగా 10 ఎకరాలు రామ మందిర ఆలయానికి సంబంధించినటువంటి పొలంలో, భూమిలో తక్కువ లీజ్ తీసుకొని అసలు పర్మిషన్ లేకుండా, ఏమి లేకుండా వాళ్ళ రెడీమిక్స్ మిషన్ పెట్టేటప్పుడు కంకర్ది ఇప్పుడు నడిచేదంతా వేరే పేరు మీద తీసుకొని ఆయననే పెట్టుకొని సంవత్సరానికి 5 లక్షలు కిరాయి ఇస్తాడంట ఆ స్థలానికి. ఎవడు ఇవ్వనండి నిన్ను? ఆ భూమి రేపు పనికొస్తుందా? ఆడ ఆర్ఎంసీ పెట్టిన తర్వాత మొత్తం సిమెంట్ అయిపోయి ఆ భూమి దేనికి పనికి రాకుండా అయిపోతుంది. ఇవాళ దాని పొలము, ఆ భూమి విలువ సుమారు 200 కోట్లు అంటే 20 కోట్లు ఎక్కువ ఉంటుంది. అది పటంచెరువు తగిలో ఉంటుంది ఆయన ఫంక్షన్ పక్కకే. ఇక ఆయన చెప్పుకుంటూ పోతే ఆయన కట్టిన కమ్యూనిటీ హాల్ కూడా జిఎంఆర్ ఫంక్షన్ హాల్ 1 ఎకరా నాలా అంతా కబ్జా చేసి కట్టేసింది కదా. మా నాన్నలను నాది కూడా 58, 59 ఏళ్ళు అండి నాకు. పటంచెరులో ఇంకా 65 ఏళ్ళు 70 ఏళ్ళు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు జయపాల్ సాబు 80 ఏళ్ళు పటంచెరు జయపాల్ గారు. మీరు ఆయనను వెళ్ళి మీరందరూ కలిసి అడగండి, దాంట్లోకి వెళ్ళి రోడ్డు ఉండేనా లేదా? ఆ రోడ్డు మూసేసిందండి. ఆ రోడ్డు తీసి కమ్యూనిటీ హాల్ సిగ్గున్నదా నీకు అసలు? ఇంతనన్నా అసలు నీ మనిషిమేనా? ఆ రోడ్డు మూసేసి నువ్వు మ్యారేజాలు కట్టుకొని ఆడా నేను ఒక గజం జాగా కబ్జా చేయలేదు, చేస్తే నేను విషం తాగి చచ్చిపోతానని చెప్పడానికి నీకేమన్నా అసలు మనిషిమేనా? ఇక ఆడ హాస్పిటల్ పెట్టిండు పటంచెరులో మార్కెట్ పక్కకు. అది బొందలగడ్డ మీద కట్టింది కదా, పక్కకే బొందలు ఉన్నాయి కదా, ముస్లిమ్స్ ఈ బొందలు. మా నరసింహారెడ్డి గారు ఐఎన్టీసీ నాయకుడు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆయన అయితే ఎన్నోసార్లు మొత్తుకున్నాడు ప్రెస్లల్లా, ఇది వక్ఫ్ బోర్డ్ ల్యాండ్, దీని మీద హాస్పిటల్ కట్టిందని. ఏమన్నా గవర్నమెంట్ వాళ్ళకి చెల్లముందా? పటంచెరు నివాసి నరసింహారెడ్డి గారు ఎన్నోసార్లు ప్రెస్లలో చెప్పిండు, ఈడ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా బొందలగడ్డ మీద కట్టింది వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ అని. దాని మీద ఎలాంటి యాక్షన్ లేదు. నువ్వు బొందలగడ్డలు వదలవు, చెరువులు వదలవు, నాలలు వదలవు, గవర్నమెంట్ ల్యాండ్స్ వదలవు, ఇక బీద వాళ్ళ ప్లాట్లు. ఇవాళ పార్టీ కనుక సొంత అల్లుడు మరి జంగారెడ్డి గారు, ఆయన మేనల్లుడే కదా, ఆయన కాదని చెప్పానండి. 1100 ప్లాట్లు అండి. అది ఎన్టీవీలో పెద్ద స్టోరీ వచ్చింది దాని మీద. మరి సురేందర్ ఎక్కడ ఎన్టీవీ సురేందర్ నేనేమి ఇచ్చింది కాదు, అది నేను కంప్లైంట్ ఇచ్చి ఇలా ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది కాదు. నేను మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా, ప్లాట్లోనే అక్కడ పోతే మాకు న్యాయం జరుగుతలేదు, మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆ ప్లాట్లలో పోయి ఎన్టీవీ వాళ్ళని ఆశ్రయించి మాకు న్యాయం చేయాలని చెప్పి దాని మీద పెద్ద స్టోరీ 1 గంట సేపు వచ్చిందండి. స్టోరీ కేసులో వాళ్ళందరూ పోయి కోర్టు కేసు వేస్తే ఇప్పుడు ఆగిపోయింది. అది దాని మొత్తం చుట్టూ మొత్తం రేకులు పెట్టేసిండు ఆయన, జాగిరి లేక. ప్లాట్ఫామ్ లోపలి మనకి ఛాన్సే లేదు, మొత్తం కబ్జా చేసేసిండు. కాదని చెప్పానండి ఆయన. ఇప్పుడు మీరు వెళ్ళి మిమ్మల్ని తీసుకెళ్ళి చూపిమంటే కూడా చూపిస్తాను నేను, మీ ప్రెస్ వాళ్ళందరికీ కూడా. మొత్తం రేకులు పెట్టేసి ఇవాళ వాళ్ళ ప్లాట్ఫామ్ వస్తే లోపలి మనకి ఛాన్స్ లేదు అక్కడ.
ఎవరో కళ్యాణ్ రెడ్డి అంట బిల్డరు, ఆ బిల్డర్కి అప్పచెప్పారు, ఆ ఒక దొంగ. అరే ఈ విధంగా మొత్తము బీదవాళ్ళ ప్లాట్లు వాళ్ళు పాపం సీనియర్ సిటిజన్స్ అయిపోయి వాళ్ళంతా ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లల పెళ్లి కొరకు ఇల్లు కట్టుకోవాలనో వాళ్ళు ముసలోళ్ళు అయినాక ఆ ప్రాపర్టీతో ఎంజాయ్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఏదో వాళ్ళు కొనుక్కొని పెట్టుకుంటే వాళ్ళ ప్లాట్లు కబ్జా చేస్తావు. ఇస్తే 2000కి ఇస్తావా గజము, 1000 రూపాయలకి ఇస్తావా, లేకపోతే నీకు ఇక్కడ వస్తే బిడ్డ నేను కొట్టి చంపేస్తాం. ఈ విధంగా దాదాగిరి చేస్తూ చేయలేదని అనండి, ఆయన అనుమనండి. ఆధారాలతో సహా చెప్తున్నాం కదా మేము. కులగొట్టిన గోడలు కానీ అక్కడ కంపౌండ్ వాళ్ళు ఎవరైనా చిన్నవి పెట్టుకుంటే అవి కూడా కులగొట్టేసి నువ్వు మొత్తం ఫినిషింగ్ పెట్టుకుంటా ఉన్నావు. ఓడు లోపలికి రావద్దు, ప్లాట్లో వస్తే కొట్టి చంపేస్తాం. నీకు దమ్ముంటే మాకు అమ్మేసుకో, 2000కి ఇస్తావా, 1000 రూపాయలకి ఇస్తావా. సేమ్ విద్యుత్ సౌదాగా హౌసింగ్ సొసైటీలో కూడా ఇంతే, అక్కడ అమీర్పూర్లో అది కూడా సేమ్ అదే విధంగా. మరి పాపం అంటే నిజంగా అండి ఇది నేను అనుకుంటా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ జరిగినంత అన్యాయము, అక్రమాలు, అరాచకాలు ఎక్కడ జరుగుతున్నాయి. దానికి మరి ఒత్తాసు పలుకుతుండో హరీష్ రావు. మరి నేను కలెక్టర్ గారు కూడా అడుగుతా ఉన్నా, నేను నీకెంత వాటా వస్తుందని. ఇప్పుడు అధికారులకు 20% వాటా అంటున్నారు కదా, ఆ 20% మీకే వస్తుందా? సుమారు ఇవాళ పటంచెరు నియోజకవర్గంలో 700 కోట్ల రూపాయల ఎన్ఓసీలు ఇచ్చిరండి ఫ్రీడమ్ ఫైటర్లకు కానీ ఎక్సర్విస్మెన్ ల్యాండ్లకు డబ్బులు తీసుకొని 700 కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగినాయి కలెక్టర్ గారికి, హరీష్ రావు గారికి. మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఎన్ఓసీలు ఇచ్చేయాలి, ఎక్సర్విస్మెన్లు పాత డేట్లు వేసేయాలి, ఇచ్చేయాలి. అసలు అంతా కానూన్ అయిపోయింది. అసలు అధికారంలో ఇంత దౌర్జన్యంగా దోచుకున్నటువంటి ప్రభుత్వం ఏది లేదండి ఇవాళ టీఆర్ఎస్. ఎక్కడ పడితే అక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే రాబందులు లేక వాలిపోతున్న స్థలం మీద. మొన్ననేనంట ఇంత జరుగుతుంది కదా, నిజంగా ఇన్ని పేపర్లలో వస్తుంది, ఇంత జరుగుతుంది. మొన్ననే పాషమేళనంలో రిట్స్ కంపెనీ ఏదో ఉందంట, అక్కడ ఆడ 1 ఎకరా చిల్లర కబ్జా చేయలేకపోయారు, 2 ఎకరాలు. అసలు సిగ్గు శరం ఉందా మీకు? ఇంత జరుగుతున్నాక కూడా పాషమేళనం పోయి ఆడ 2 ఎకరాల స్థలాన్ని ఇదే పాపాలారెడ్డి తమ్ముడు షాడో ఎమ్మెల్యే అక్కడ కబ్జా చేయకపోతే ఆ ఊరోళ్ళంతా ఎంబడబడితే వెళ్ళిపోయారంట ఆడికెళ్ళి. ఆ సర్పంచ్ వాళ్ళంతా సుధాకర్ గౌడ్ అక్కడ సర్పంచ్ వాళ్ళు చెప్పడం జరిగిందంట. అలా కొద్దిగా ఇది కూడా మాట్లాడమని. నిజం కాదా అదే చెప్పానండి. మొన్న మా తమ్ముడు కూడా చెప్పిండు, ఇక్కడ సర్వే నంబర్ 63, 64, 65, 66 పోచారంలో సుమారు 6 ఎకరాలు, 9 ఎకరాల 34, 35 గుంటలు. అది డబుల్ రిజిస్ట్రేషన్లు చేసుకొని పాపం అమాయకాలు ప్రజలు ఎంత మోసపోతున్నారంటే వాళ్ళు కొంటున్నారు అక్కడ ప్లాట్లన్నీ కూడా, కొన్ని 100 కోట్ల రూపాయల కరప్షన్. అది కూడా ఇదే మధుసూదన్ రెడ్డి. నేను ఇవన్నీ చేస్తున్నాను కదా, ఇన్ని పనులు చేస్తున్నాను కదా మధుసూదన్ రెడ్డి. మళ్ళీ ఆయన కితాబ్ ఇస్తాడైనా మా తమ్ముడు చాలా మంచోడు, ఏమి తెలియదు ఆయనకు, అమాయకుడు అని చెప్పడం జరుగుతూ ఉంది. దీని మీద మేము సీరియస్గా ఉన్నామండి. ఇది ఎక్కడ మా ఈ పోరాటంలో మేము చేస్తున్నటువంటి ప్రజలకు సంబంధించి పటంచెరు నియోజకవర్గంలో బీద ప్రజానికానికి నువ్వు ఏదైతే మోసం చేసి అరాచకాలు చేసి భయభ్రాంతులు చేసి నువ్వు ప్లాట్లు గుంజుకుంటున్నావో, అదేవిధంగా మా ఈ పటంచెరు ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ స్థలాలు, ఎందుకంటే హైదరాబాద్కు దగ్గర ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ ఇది. రేపు వచ్చే జనరేషన్కి రేపు ఒక మంచి కార్యక్రమం చేయాలన్నా, ఇక్కడ ఒక హాస్పిటల్ కట్టియాలన్నా, ఒక మంచి మెడికల్ కాలేజ్ కావాలన్నా, బీద వాళ్ళకి హాస్టల్ కావాలన్నా, ఇల్లు కట్టియాలన్నా మాకు స్థలాలు ఉన్నాయి కదా. కాబట్టి మేము నిర్ణయం తీసుకున్నాము భారతీయ జనతా పార్టీ తరఫున, మా ప్రాణము పోయినా సరే
ఈ పోరాటములో మాకు ఎన్నో థ్రెట్లు కూడా వస్తున్నాయి, అయినా మేము ఎవరికి భయపడేది లేదు. మేము ధర్మం కోసము న్యాయం కోసం పోరాటం చేస్తున్నాం కాబట్టి ఇలాంటి తాటాకుల చప్పుడు కోరు భయపడటం లేదు. ఇక్కడ మా ప్రాణము ఉన్నంత వరకు ఈ పోరాటం ఆగది. నువ్వు అనుకుంటుండొచ్చు అధికారులు నా వెంబడి ఉన్నారు, నేను ఏది చెప్తే అది నడుస్తుంది, మేము తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాము రౌడీ షీట్లతో. అరే సొంత మనుషులండి, ఇలా ఆయన వెంబడి తిరిగేటోళ్ళు నాయకోటి బస్తీలు ఉంటారు, బీసీలలో వాళ్ళది ఒక ఎకరం గుంజుకుంటంట ఈ మన మ్యారేజ్ ఫంక్షన్ హాల్ ముంగట. ఇలా 14 కోట్ల రూపాయల ఎకరా, అది 2 కోట్లు కొనేసిండు. అది పాపం వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. మునురోళ్ళు ఇక్కడనే ఉంటారు, నాయకోటోళ్ళు. ఆయన ఎంబడి తిప్పుకున్నాడు, మధుసూదన్ రెడ్డి ఎంబడే తిప్పుకున్నాడు. ఎలక్షన్లో పనిచేసి ఆయనకు పక్క ల్యాండ్ ఓన్లతో కేసు వేయించి ఆ ల్యాండ్ ఓన్ని పిలిపించుకొని కాంప్రమైజ్ చేసి 2 కోట్లకు ఎక్కడ కొన్నాడండి. 14-20 కోట్లు అని. నువ్వు ఎంబడి తిరుగున్నావు వదులవు, బొందలు గంట వదులవు. ఆఖరి నువ్వు ఏం కావాలి, ఇంకా నీకు ఎంత కావాలి? అక్కడ నేచర్ వదలవు. ఈ విధంగా మరి తెలంగాణలో ఈయన కంప్లైంట్ చేసుకుంటే ఏమవుతుంది నా మీద, ఏ డిపార్ట్మెంట్లో ఇచ్చుకో నాకేం, అంతా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడతాను. ఆయనకు తెలిసి ఏం జరుగుతుందో లోపలంతా. నాకేం కాదు, ఏమవుతుంది, ఆ కేసు కొట్టేసారు. ఏం చేయాలండి ఆ కేసు? మీకు తెలుసు కదా, పాషమైదానంలో ఆ చందు అనే పిల్లవాడు ఇండస్ట్రియలిస్ట్ను భయపెట్టించి జగదీశ్వర్ రెడ్డి మంత్రి గారు, హరీష్ రావు గారు ఆ చందు అనే అబ్బాయిని పిలిపించి నువ్వు కాంప్రమైజ్ చేసుకుంటావా చేసుకో, లేకపోతే నీ సంగతి చూస్తామని చెప్తే ఆ పిల్లవాడు భయపడి కాంప్రమైజ్ మీద లెటర్ మీద సంతకం పెట్టింది. మధ్యవర్తికి 6 ఎకరాలు ఇచ్చిందండి పొటన్ చెరువులో ఆ కేసు కొట్టేయించుకోవడానికి. 6 ఎకరాలు అంటే ఇవాళ 100 కోట్లు కాదని చెప్పానండి. ఆయన ఒక వ్యక్తికి ₹1 కోటి ఇచ్చిండు, కోర్టులో పనిచేసే వ్యక్తికి ₹1 కోటి ఇచ్చిండు ఒక పని అయినాక. అక్కడ 6 ఎకరాలు ముఖ్య వ్యక్తికి ఇచ్చినావు పొటన్ చెరువులో ఆ కేసు కొట్టేయించుకోవడానికి, ₹1 కోటి ఖర్చు పెట్టినావు. ఆ చందు అనే అబ్బాయిని ఇండస్ట్రీస్ని ఏమో భయపెట్టించినావు, కొట్టుతా సంపుతా అని. ఆయన గుంటూరు, అతను ఇక్కడ కాదు. ఆ పాపం ఆ పిల్లాడు నాకు లాస్ట్ డే దాకా టచ్ ఉండే, కోర్టు కేసు అయ్యేంత వరకు, లాస్ట్ జడ్జిమెంట్ వరకు కూడా నన్ను ఇట్లా భయపెట్టిస్తున్నాడు, చంపుతా అంటున్నాడు. నువ్వు వచ్చి చెప్పమని నేను బయటకు వచ్చి నేను చెప్పలేనన్నా, నాకు భయం అవుతుంది, మళ్ళీ నన్ను కొట్టి చంపేస్తాను. అరే నువ్వు బయటికి రావా, కెమెరా ముంగట వచ్చి చెప్పు అని అన్నా. చెప్పలేకపోయింది ఆ పిల్ల. ఇది నిజం కాదా అని అడుగుతా ఉన్నది. ఇలా నా కేసు కొట్టేసిరు సుప్రీంకోర్టు ఆడ మన మీటింగ్లో చెప్పిండు. నీ కేసు ఎట్లా కొట్టేసిరో మాకు తెలుసు, అది నువ్వు చేసే ప్రతి పాపం కూడా మాకు తెలుసు. మాకు తెలియదు అనుకో, పిల్లి అనుకుంటుంది పాలు తాగేటప్పుడు అన్న కళ్ళు మూసుకొని తాగుకుంటా నన్ను ఒవ్వలు చూస్తలేరు అనుకుంటుంది పిల్లి. అట్లుంది నీ బతుకు. అరే ఆడ రామ మందిర్ ఆలయం, మా ప్రసోదరులో చెప్తున్నా, ఇంటి పక్కకు రామ మందిర్ ఆలయం, అది షెడ్ పెట్టేసి దాంట్లో కార్లు పెడుతున్నాడండి. అరే నీకు అసలు మానవత్వం ఉందా? అసలు నువ్వు ఒక హిందువేనా అని అడుగుతున్నాను. గుళ్ళకు అన్ని చందాలు ఇస్తా అంటాడు. మళ్ళా నీకు అసలు సొంత రామ మందిర్ ఆలయాన్ని కబ్జా చేసుకుంటూ నువ్వు ఇచ్చే చందాలు ఏం కాదు, ఏమైనా ఉపయోగపడతాయా అని చెప్పు. పాపం దొరుకుతుందా లేదా? 100 గజాలు కానివ్వండి, ఆ రామ మందిర్ ఆలయము నువ్వు 100 గజాలు కబ్జా చేసినా కబ్జానా కాదు. నువ్వు ఒక గజమే అన్నావు కదా, ఒక్క గజం కబ్జా చేస్తే నేను విషయం తాగుతున్నావు, నీ ఇంటి పక్కకే కబ్జా చేసినావు కదా రామ మందిర్ ఆలయం, కాదంట వాళ్ళు. అరే ఈ విధంగా అమ్మా నేను ఎందుకు చెప్తావు ఇవన్నీ విషయాలంటే, నువ్వు చేసేది అన్ని తప్పులు పాపాలు చేస్తూ నా కుటుంబ సభ్యులంతా కూడా ఎలాంటి తప్పు చేయలేరు, నన్ను కాలిపోలి నన్ను బదలాం చేస్తుండో నందీశ్వర్ కూడా అని చెప్పింది.
నేను దానికోసమే ఇవన్నీ పెట్టినా. మీ అందరిని పిలిచి మీ సమయాన్ని వృధా చేయడం అంటే నేనేది పనిలేక పెట్టలేదు ప్రెస్ మీట్. ఇక ఇన్ని ఆధారాలు ఉన్నాయి నా దగ్గర, ఇంకా మీకు ఏం చూపించలే నేను, ఇవన్నీ ఆధారాలే. అరే ఒక ప్లాట్ నువ్వే డాక్యుమెంట్ సృష్టించి నువ్వే అమ్మి మరి నువ్వే సంతకాలు పెట్టి విట్నెస్లో సొంత తమ్ముని వైజాగ్ పంపించి వాడిని నువ్వు హైదరాబాద్ వస్తే కొట్టి సంతమని భయపెట్టిస్తాడండి. ఈయన ఇప్పించింది కాబట్టి నాకు తెలుసు ఆ ల్యాండ్ ఎక్కడుందో. ఇవాళ అమీన్పూర్లో అది వాల్యూ ల్యాండ్, అది 12 ఎకరాలు. వాడిని వైజాగ్ పోతాడు, ఆడ నువ్వు హైదరాబాద్కి వచ్చి స్థలం మీదకి వస్తే నేను కొడతా అంటాడు, సంతా అంటాడు. మేము ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారిని కలిసి ఆ డాక్యుమెంట్ ఇస్తే అది ప్రెస్లో చూసి టీవీలలో చూసి నా దగ్గరకు వచ్చింది పాపం. అరే ఇంత అన్యాయం. ఇప్పుడు కొన్నోడు పాపం ఆయన ఆంధ్రాలో ఉంటున్నాడు, నువ్వు ఇక్కడ లారీలు పెడుతుంది ఇప్పుడు అంతా. అక్కడ నువ్వు మనం పోయి చూస్తే అన్ని లారీలు కనిపిస్తాయి ఆడ నీకు. ఫస్ట్ లారీలు పెడతాడు, ఎందుకంటే ఎవడు ఏమైనా వస్తాడా పోతాడా అని. ఎవడు రాలేదనుకో బిల్డింగ్ అయిపోతుంది ఆడ, ఎవడో వచ్చిందనుకో దాగేయాలి వాడిని. ఇది వాళ్ళ సంస్కృతి అండి. అట్లనే పోచారం మన వాళ్ళది ఉంది కదా, మన బ్రిడ్జ్ పక్కకు మారోడేది, ఆడ కూడా ఇట్లనే లారీలు పెట్టిండు. ప్రెస్ వాళ్ళకి మీకు అన్నీ తెలుసు కానీ చెప్తలేదు. అంకిత్ ప్యాకేజెస్ రోడ్డు మీద లారీలు పెట్టేసిండు. ఇదే మసూదన్ రెడ్డి ఆ జాగల పెట్టేసి వాళ్ళని భయపెట్టిస్తే వాళ్ళు గట్టోళ్ళు కాబట్టి లారీలు తీసేసి మళ్ళీ అడికెళ్ళి. అదే నీలాంటి నాలో మెత్తడు ఉంటే మా సీనన్న ఉంటే పాపము వాళ్ళు బెదిరించి ఆ ప్లాట్ గుంజుకు ఆ జాగ గుంజుకుంటుండే. అరే ఇంత దోచుకొని అసలు ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే అంటే ఎట్లుండాలండి? ప్రజలకు సహాయం చేయాలి. ఇప్పుడు మేము కూడా ఎమ్మెల్యే చేసినాము, చాలామంది చేసారు. ఇక్కడ ఎమ్మెల్సీ గారు ఉన్నారు భూపాల్ రెడ్డి, ఎక్కడన్నా ఆయన మీద ఇంత ఖర్చు వస్తుందా? ఆయన కూడా ప్రజా జీవితంలో ఉన్నాడు కదా ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి గారు. ఆయన అడుగుతాడు, నేను స్పీచ్లో భూపాలన్న నువ్వు చెప్పాను, ఆయన ఏం చెప్తాడు? ఆయన నువ్వు చేసే పాపాలని చెప్పాలా? నేను చూసిన స్పీచ్లో భూపాలన్న నువ్వు చెప్పాలంటుండే, ఏం చెప్తాడు ఆయన? ప్రతి దాంట్లో 40% వాటా ఉందండి ఆయనకు. జరిగే ఈ అమీన్పూర్ మున్సిపాలిటీలో కానివ్వండి, తెల్లాపూర్ మున్సిపాలిటీలో కానివ్వండి, పటంచెరులో కానీ ఎక్కడైనా డైరెక్ట్ 40% తీసుకుంటుంది. ఇంత నేను అనుకుంటున్నా ఈ పటంచెరులో నేను నరసింహారెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీని సతాయిస్తుండు. విక్రమ్ రెడ్డి గారు పాపం ఆయన ల్యాండ్ పట్టా భూమి అమ్ముతావా అమ్మవా, అమ్మకపోతే వర్క్ బోర్డులతో కేసు వేయించిండు వాళ్ళ మీద. విక్రమ్ రెడ్డి గారు ఇప్పుడు వైశ్య బ్యాంక్ బిల్డింగ్ పెద్ద మన నరసింహారెడ్డి గారి సొంత తమ్ముని కొడుకులాగా అమ్ముతే మాకు అమ్ము, లేకపోతే ఇట్లనే హరాస్మెంట్ కేసులు వేపిస్తా, వాళ్ళతో ఇంతో వేపించి అడ్డికి పావుసేరు అంటారు కదా, ఆ విధంగా జెండు బాంబు పెడితేనే నెత్తి నొప్పి తక్కువ అయితే లేదు మనకు. ఈ జాలిం లోషన్ పెడితే తక్కువ అవుతుందా చెప్పండి? ఈ జాలిం గాడేడు పెద్ద జాలిం కుత్తాయే. అరే ఒక పెద్ద మనిషి అండి ఆయన, పాపం వాళ్ళు వ్యాపారం చేయరు, వ్యాపారం చేసుకుంటారు, రాజకీయాలు చేయరు వాళ్ళు. అసలు వక్బోర్డ్ ల్యాండ్ అని చెప్పి వాళ్ళ మీద కేసు వేయించిండండి. ఎంత పాపం అండి ఇది! ఎవరు అడిగినా చెప్తారు ఇలా పటంచెరులో. నేను చెప్తుంది అబద్ధమా అని అడుగుతున్నాను నేను ఇవాళ. అంటే నీకు అమ్మితే నీకే అమ్మాలి, లేకపోతే కేసులు వేపిస్తా, భయపెట్టిస్తా, భయప్రాంతం చేస్తా, ఇడికిన ఓటు రావద్దు. అరే అసలు పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది ఈడ? అసలు ఉన్నదా పోలీసు వ్యవస్థ? అరే పోలీస్ అంటే ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తా ఉన్నాడు మన డీజీపీ గారు. ఎవరన్నా న్యాయం జరుగుతుందా ఇక్కడ పోలీసు వాళ్ళ దగ్గర పోతే? ఇంత అరాచకం చూస్తూ ఊరుకుంటే ఎట్లా అండి ఇది? డిఎస్పీ గారు ఏం చేస్తున్నారు? ఇక లోకల్ సీఐ అయితే మొత్తం ఆయన 20% వాటలో ఆయనకు చెందుతుంది అది. అక్కడ మైపాలని ఆయన ఉన్న ఇంకొక పాపాలరెడ్డి ఉన్నాడు ఎంఆర్ఓ, ఆయన అయితే ఆఫీస్లోనే ఉన్నాడు ఎప్పుడు. మొత్తం రియల్ ఎస్టేట్ బిజినెస్ ఆయన. మొత్తము డాక్యుమెంట్లు అన్నీ సృష్టించేసిండు. గవర్నమెంట్ ల్యాండ్లు అన్నీ పట్టా చేసేసారు. గవర్నమెంట్ ల్యాండ్ బుక్ ఉందండి మా దగ్గర. ఇగో 2007లో ఇచ్చినటువంటి పుస్తకం ఇది.
ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ మీకు కావాలంటే ప్రింట్అవుట్ చేసి ఇస్తాను అన్నీ. అరే ఆన్ రికార్డ్ కదండి, చరిత్ర వాడు తుడిచలేడు కదా. ఇప్పుడు పానీళ్ళలో పోయి తీసుకుంటే, చేతివారు తీసుకుంటే తెలిసిపోతుంది ఏది గవర్నమెంట్ ల్యాండ్ ఏది పట్టా ల్యాండ్. నువ్వు ఇప్పుడు మార్చేసి వెళ్ళిపోతుండొచ్చు బిడ్డ, నువ్వు దొరుకుతావు కదా మళ్ళా. వాళ్ళకి ఏమైనా ఉద్యోగం ఉన్నా పోయినా అర్థం వాళ్ళకి లెక్కలేదు. ఇప్పుడు 100 కోట్లు వసూలు చేస్తున్నారు రెవెన్యూ వాళ్ళు. ఇవాళ కీసర ఎంఆర్ఓ దగ్గర 100 కోట్లు దొరికినాయి, ఈయన దగ్గర 200 కోట్లు దొరుకుతాయి. ఇవాళ ఎంక్వైరీ చేస్తే ఆయన దగ్గర సిబిఐ ఏసీపీ వాళ్ళు రైడ్ చేస్తే చెయ్యరు. ప్రభుత్వం వాళ్ళది ఏసీపీ వాళ్ళు కాబట్టి చేయరు. వాళ్ళు మొత్తం గవర్నమెంట్ కంట్రోల్లో నడుస్తున్నారు ఇక్కడ అంతా, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్. ఈ విధంగా పూర్తిగా దోచుకొని టీఆర్ఎస్ ప్రభుత్వము హుజరాబాద్ ఎలక్షన్స్లో 400 కోట్లు ఖర్చు పెట్టినాడ గెలుస్తామని చెప్పేసి. వీళ్ళకి ఒకటే ఉందన్న, ఏం లేదు, డబ్బుతోటే ఎలక్షన్ గెలవాలి. మేము ఇంకా మాది ప్రజా ఆదరణ తగ్గిపోయింది ప్రజల్లో, కాబట్టి మాకు డబ్బులే బ్రహ్మాస్త్రం అని అనుకుంటున్నారు. ఇవాళ దానికి నిదర్శనమే హుజరాబాద్ ఎలక్షన్. నేనున్నానండి అక్కడ 15 రోజులు చెప్తున్నా, ఒకటే రోజు 200 కోట్లు ఖర్చు పెట్టిండు, ఒకటే రోజు. అరే ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము ఇదంతా కూడా. ఈ విధంగా ప్రభుత్వ స్థలాలన్నీ దోచుకొని ఇక ల్యాండ్ మాఫియా ఇది ఒక అయితే, డ్రగ్ మాఫియా కూడా స్టార్ట్ అయిపోయింది. మీరు చూసారు కదా, పొటెన్షియల్ ఉంటుంది పాకిస్తాన్. మరి అధికారులకు ప్రభుత్వానికి తెలియదా ఇది? అని ఎంత ఇవాళ యువత అంతా పొటెన్షియల్లో డ్రగ్ తయారు చేసి పాకిస్తాన్కి పంపుతుంటే మరి ఏం నిద్రపోయిందా ప్రభుత్వం ఇక్కడ? సెంట్రల్ ఇంటెలిజెన్స్, సెంట్రల్ విజిలెన్స్ వాళ్ళు వచ్చి మేము రైడ్ చేసేంత వరకు రాష్ట్ర ప్రభుత్వానికి పట్టినట్టే లేదండి, చీమ కుట్టినట్టు లేదు. ఎంత పెద్ద మాఫియా అండి డ్రగ్ మాఫియా అయ్యేదా? ఇవాళ డ్రగ్ మాఫియా మీరే నడుపుతారు, ల్యాండ్ మాఫియా అంతా ప్రభుత్వం నడుపుతుంది. ఇవాళ దోచుకుంటూ ఇవాళ మరి బీద వాళ్ళకు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఏమంటే అది చేత కాదు మీకు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను, ఎక్కడికి వెళ్ళి ఇచ్చినావు? ఈయన దళితులకు ఇవ్వండి, ఐనోళ్ళు మేము పోయించినాం, కొద్దిమంది పోయినాం అక్కడికి. అరే ఎస్సీలకు ఇచ్చినటువంటి అద్దెగ్గర కూడా లేదు, ఒక్కొక్కరికి 10 గుంటలు 20 గుంటలు ఉన్నోళ్ళు ల్యాండ్ గుంజుకున్నాడు అక్కడ. ఇదే ఎమ్మెల్యే గారు అక్కడ పోయి ఆ ఊరిలోకి ఎలక్షన్లో పోయి 3 సార్లు ఆంజనేయ స్వామి గుడి మీద ప్రమాణం చేసిందంట, మీ భూములు మీకే ఇప్పిస్తాను. అసలు మనిషివేనాను? అరే ఒక బీద వాళ్ళకి ఇచ్చిన 20 గుంటల స్థలంనేమో లాక్కుంటావు, నువ్వేమో 100 ఎకరాలు కబ్జా చేస్తావు ఇక్కడ. మరి అదేవిధంగా 275 సర్వే నెంబర్ అయినోళ్ళ మళ్ళీ వాళ్ళకు మీకు మీ భూములన్నీ మాకు ఇచ్చేయండి, మీకు 200 గజాలు ప్లాట్ ఇస్తా అని చెప్పి వాళ్ళను మళ్ళీ సతాయిస్తున్నట్టు పోయి మొన్న ఎంఆర్ఓ పోయిండటానికి వాళ్ళంతా మొత్తుకుంటూ నా దగ్గరికి వచ్చింది. వాళ్ళంతా అన్న ఇది ఎట్లన్నా కాపాడాలి. నేనన్నా మీకు అంతా లీగల్గా మీ అన్ని సర్టిఫికెట్లు ఉన్నాయి మీ దగ్గర, కోర్టులు వేసి ఆపుతామని చెప్పి ధైర్యం చెప్పినాను. అసైన్మెంట్ ల్యాండ్ ఏమో దళితుల్లో 3 ఎకరాలు ఇస్తుంటావు, ప్రతి స్పీచ్లో చెప్తాను. ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు దళితులకు 3 ఎకరాలు ఇస్తున్నామని ఎక్కడ ఉన్న ల్యాండ్ గుంజుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు దున్నుకోవాలి, బీదోళ్ళు దళితులు కూడా మంచిగా కావాలనే ఉద్దేశంతో ఒక్కొక్కరికి 1/2 ఎకరా 20 గుంటలు ఇచ్చిరండి. నువ్వు అది కూడా పోయి నీ కళ్ళు దాని మీద పడ్డాయి. ఇవాళ అది కూడా మొత్తం యాక్షన్ పెట్టి లేఅవుట్ చేసి అమ్మేస్తాడంట. ప్రభుత్వ స్థలాలు మంచి మంచి ఏమో అల్లుడు ఎమ్మెల్యేలు అంతా పంచుకుంటున్నారు. ఇక బీద వాళ్ళ ల్యాండ్ ఏమో ప్లాట్లు చేసి రియల్ ఎస్టేట్ చేస్తాడంట. ప్రభుత్వంలో పైసలు లేవు, ఖజానా లేదు. అరే ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందండి. మొత్తం డబ్బులతోటి ఎలక్షన్. నేను ఒకటి చెప్తున్నా, ఓటర్స్ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజానీకానికి, హుజురాబాద్లో ఏ విధంగా ప్రజలు చెప్పవలగొట్టిండ్రో 400 కోట్లు తీసుకొని కూడా అక్కడ బీజేపీ పార్టీని గెలిపించింది. 400 కోట్లు పంచలేదని చెప్పానని ముఖ్యమంత్రి గారు మేము నిదర్శనం అండి. అక్కడ నేను 15 రోజులు అక్కడ
ఒక్కొక్క ఓటుకు 6,000 నుండి 10,000 రూపాయలు ఇచ్చిరండి. అక్కడ 6,000 ఏమో ప్యాకేజ్ వచ్చింది ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చి, ఆ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా ఓటుకు 6,000 చొప్పున ప్యాక్ చేసి తీసుకొచ్చి ఇచ్చింది. ఎవరు? పల్ల రాజేశ్వర రెడ్డి గారు 2 కంటైనర్లలో తీసుకొచ్చిన డబ్బులు కూడా విత్ పోలీస్ సపోర్ట్. అంటే నేను ఎందుకు చెప్తున్నా, ప్రజలు కూడా బాగా మొదలు లెక్క లేరండి. ఇప్పుడు చాలా వాట్సాప్లు కానీ సోషల్ మీడియా ఫేస్బుక్లు ఏదో డబ్బులకు ప్రభుత్వం ఇచ్చే డబ్బులకు అమ్ముడుపోతారని నేనైతే అనుకుంటాను. ప్రజలు గమనిస్తున్న ప్రతి ఒక్కటి, ఈయన చేసే పాపాలు అరాచకాలు, కుటుంబ పరిపాలన, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుంటుండో అన్నీ కూడా తెలంగాణ ప్రజలు నేను వాచ్ చేస్తూ ఉన్నారు. నువ్వు ఒకప్పుడు తెలంగాణ కోసము నేను కాపల కుప్ప లేకుంటున్నావు, కాపల కుక్క కావు, నువ్వు ఇలా దోచుకునే కుక్క. ఇలా ప్రజలు నిన్ను గమనిస్తూ ఉన్నారు, కాపల చేస్తూ తెలంగాణ యొక్క ప్రజలు నువ్వు ఏమేమి దోచుకుంటున్నావో అన్నీ చూస్తున్నారు. నీ కుటుంబము, నువ్వు, నీ ఎమ్మెల్యేలు, నీ మంత్రులు. రేపు ఏ విధంగా అయితే హుజూరాబాద్ ఎలక్షన్స్లో ప్రజలు చెప్పవలగొట్టినది, ఇది తెలంగాణ మొత్తం కూడా అదే జరుగుతుంది. డబ్బులు తీసుకుంటారు, అది ఓటు మాత్రం నీకు నీ ఎమ్మెల్యేలకేరు, నీ పార్టీకి తెలుసు. నువ్వు దోచుకున్న సొమ్ములు మా సొమ్ములే, అవి ప్రభుత్వ సొమ్ములు, మైనింగ్ డిపార్ట్మెంట్లు, మినరల్స్, ల్యాండ్ మాఫియా, డ్రగ్ మాఫియా ద్వారా వచ్చినటువంటి డబ్బులే నువ్వు ఇలా గ్రామాలలో కాన్స్టిట్యున్సీలో ఇప్పుడే అనుకుంటున్నావు 50 కోట్లు ఇస్తానంటే ఒక కాన్స్టిట్యున్సీ, ఒక్క నియోజకవర్గానికి దోచుకున్న డబ్బులు 50 కోట్లు ఇస్తాడు. నేను ఒకటే చెప్తున్నా, మరి తెలంగాణ ప్రజానీకానికి నేను అప్పీల్ చేసుకుంటా ఉన్నా, ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించాలి. ఎందుకంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి చెరువులు, కుంటలు, గవర్నమెంట్ ల్యాండ్లు మొత్తం దోచుకుంటుంది. కాబట్టి మనం కాపాడవలసినటువంటి బాధ్యత ప్రతి పౌరుడి పైన ఉన్నది. ఇలా 40 లక్షల మంది యువకులు ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతున్నారండి తెలంగాణలో. 40 లక్షల మంది. అసలు నీకు మనిషివేనా? ఇలా మా ఎమ్మెల్యే అంటూ నువ్వు ఏం చేసి ఒక పరిశ్రమలో వచ్చిందా? చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు ఉన్నారు, చెప్తాను మీకు. ఇప్పుడు బాధితులు మీరు అంటున్నారన్న ధైర్యంగా వచ్చి ముంగడికి వచ్చి, ఇప్పుడు నేను చందుదే చెప్పిన కంపెనీ ఉంది, ఎవరన్నా ధైర్యంగా వచ్చి చెప్తే వాళ్ళ ఇంటికి పోయి తాగేస్తున్నారు, కొడతామంటున్నారు, చంపుతామంటున్నారు. ఎవరు వచ్చి చెప్తారు? ఇప్పుడు నేనే, నాకే థ్రెటనింగ్ వస్తున్నప్పుడు, కాల్స్ వస్తున్నప్పుడు మేము భయపడవలసిన అవసరం లేదంటే మా యొక్క పార్టీ ఉంది, మా నరేంద్ర మోడీ గారు ఉన్నారు, రాష్ట్ర పార్టీ ఉంది, భయపడవలసిన అవసరం లేదు కాబట్టి పనిచేస్తుంది. ఒక సామాన్యుడు, ఒక బీదవాడు వచ్చి నా ప్లాట్ ఉందని బయటకు వచ్చి ఏడ చెప్పుకోవాలి? పోలీసుల దగ్గర పోతే న్యాయం ఎత్తలేదు. చెప్పలేదు, మర్చిపోయిందా? నేను మండల్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు జనార్దన్ రెడ్డి గారు, ఆయన సిఎల్పి లీడర్ అండి, మాది గురువు గారు. ఆయన ట్రేడ్ యూనియన్ లీడర్, మీకు అందరూ తెలిసిన విషయం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. ఆ మూర్ఖుడు అవలాడు ఏం చెప్తున్నాడు నాకు అర్థం. ఇవాళ కూడా నేను ట్రేడ్ యూనియన్ చెప్తా అని అంటాడు ఆయన లీడర్. ఇఫ్ట్ వాళ్ళు, ఐఎఫ్టియు వాళ్ళు, బసిరెడ్డి అండ్ శివకొండ అనే ఇద్దరు ఆ ఇఫ్ట్ నాయకులు ఈ ప్రాంతంలో ట్రేడ్ యూనియన్లన్నీ వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు. మా తమ్మునికి సతనం కూడా తెలుసు, అది సతనం లేడు ఎక్స్ఎమ్మెల్యే గారు, ఆయనకు కూడా తెలుసు. ఇప్పుడు ఆయన ఉంటే నేను ఆయనతో కూడా చెప్పిస్తుంది. ఆయనను కూడా భయభ్రాంతులు చేసి అందరినీ చేసి బిఎంఎస్ పార్టీ వాళ్ళని అన్నప్పుడు సతనం కూడా బిఎంఎస్ తరఫున ఆయన కూడా ట్రేడ్ యూనియన్ నడిపిస్తుంది. ఆ ఐఎఫ్టి వాళ్ళు అప్పుడు మీకు తెలుసు కదా, ఎంత టోటల్గా నెక్సలైజం అంత ఫుల్ స్ట్రాంగ్ ఉంది అప్పుడు. ఆ టైంలో 97, 98, 99లో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఈ వాళ్ళ భయానికి నాయకులంతా కూడా హైదరాబాద్ పారిపోయి వచ్చారు. మీకు అందరూ తెలిసిన విషయం లేదు. ఆ టైంలో పి జనార్దన్ రెడ్డి అని ఇక్కడ మండల్ ప్రెసిడెంట్, పి జనార్దన్ రెడ్డి గారు మరి నన్ను ఇక్కడికి వెళ్ళి, ఆయన శాసనసభ్యుని సిఎల్పి లీడర్గా ఉండే,
మరి ఆయన నన్ను తీసుకెళ్ళి అక్కడ పటోడియా స్పిన్నింగ్ మిల్లో వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్ను పెట్టించింది. అక్కడ ప్రెసిడెంట్ ఆయన. మీరు ఇది తెలుసుకోవాలండి. ఇది సురేందర్కు ఎన్టీవీ వాళ్ళు మంచి ప్రశ్న అడిగారు. ఒకటే రోజు రాత్రి తమిళనాడు నుండి గుండాలను తీసుకొచ్చి ఒక లారీలో 5 కార్మికులను పరిశ్రమలు చంపేసిరండి. ఇప్పటికి కూడా చరిత్ర మీరు పోలీస్ స్టేషన్లోకి వెళ్తే కేసు వెళ్తుంది. 5 తమిళనాడు నుండి గొడవలు గొడ్డళ్ళు ఒక లారీలో ఎక్కించుకొని వచ్చి ఇదే చూడకుండా మరి వాళ్ళను 5 చంపేస్తే దాంట్లో చంపిన దాంట్లో వీడు కూడా ఒకడు ఉన్నాడు. ఎవడు? ఈ కర్దనూరులో చనిపోయినాడు ఇస్లాంపూర్ అతను. వాడు కూడా టెమిలియన్. ఆ చనిపోయిన తర్వాత కొద్ది రోజులకు 5 చనిపోయారు. పెద్ద ఎజిటేషన్ అయింది. పొట్టచెరులో మొత్తం రోడ్లు ఇళ్ళన్నీ బంద్ చేసినాము. మొత్తం రోడ్ అంతా బంద్ అయింది. 2 రోజులు బంద్ కాలిచ్చినాము. అయితే ఆ యొక్క కక్ష అది ఎట్లయిపోయిందంటే 5 చనిపోయే వరకు స్థానికులు అండి అందరాలు చిట్టుకులు ఇస్లాంపూర్ చనిపోయింది కూడా. మల్లన్న కూడా తెలుసు. మా మల్లారెడ్డికి తెలుసు. పటోడియా స్పెన్నింగ్ ఉంది తమ్ముడికి. మల్లన్న తెలుసు. అది ఇస్లాంపూర్లోనే ఉంటుండే వాడు కిరాయికి. ఎవరు? ఆ టమిలియన్. ఇస్లాంపూర్లో ఉంటే వాడు ఒక అమ్మాయిని రేప్ చేసి ఆ ఊర్లో అన్నకు తెలుసా మల్లన్న. ఆ ఊర్లో ఒక అమ్మాయిని భయభ్రాంతులు చేసి రేప్ చేసి వదిలేస్తే ఆ ఊర్లో ఏం చెప్పుకోలేక బయట చెప్పలేక ఒక ఆడపిల్ల జీవితం అని చెప్పేసి ఎవరికి ఊర్లో చెప్పుకోలేక ఆ పగ కక్ష తీసుకున్నారండి అక్కడ కర్దనూరులో. దాంట్లో తప్పేముంది? వాడేమో 5 చంపుతాడు అక్కడ మన తెలుగు వాళ్ళని తమిళకి వెళ్ళి వచ్చి తమిళనాడుకి వెళ్ళి వచ్చి దారుణంగా చంపేసిరండి. గుడ్డలు కావాలంటే మీరు ఇప్పుడున్న ఎక్స్ఎమ్మెల్యే సత్యయ్య గారిని అడగండి. మీరు వెళ్ళి అడగండి ఇదే ప్రశ్న. ఆయన కూడా ఉన్నాడు అప్పుడు బిఎంఎస్ లీడర్ గారు. అరే ఇవాళ నువ్వు ఆయన కోసం మాట్లాడడానికి నీకు నోరెట్లు వచ్చింది? ఇవాళ జనార్దన్ రెడ్డి ఫోటో వేసి పెట్టుకొని నువ్వు పూజ చేస్తా అంటావు, నా నాయకుడు అంటావు కదా. ఆయన న్యాయం లీడర్షిప్ ఒకటి ఉన్నా చూడండి. దాన్ని చెప్తా మీకు మైక్లో చెప్పు సార్. నాకు అమ్మిన ప్లాట్ని డబల్ రిజిస్ట్రేషన్ చేసినాడు. దగ్గర పెట్టుకో మైక్. నా పేరు వరుణ్ అండి. మా నాన్నగారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. ఇది మా ఫ్యామిలీలో ఇంకా 3 ప్లాట్లు తీసుకున్నాము. మాకు గత 7 సంవత్సరాల నుంచి ఇదే మాట చెప్తున్నాడు, ఇస్తా అని చెప్పేసి. ఇది ముత్తంగిలో మల్సూన్ రెడ్డి, మైఫాల్ రెడ్డి వాళ్ళ తమ్ముడు. ఇస్తా అంటున్నాడు, ఎక్కువ మాట్లాడితే కొడతావా అంటున్నాడు. నాకు 7 years అవుతుంది. మైకే అది దగ్గర పెట్టుకో. 7 years అవుతుంది నాకు అమ్మి. దగ్గర పెట్టుకో మైక్. నాకు పొజిషన్ చూపించట్లేదు. ఆల్రెడీ వేరే వాళ్ళకు కూడా అమ్మేసినాడు. వేరే వాళ్ళకు కూడా ల్యాండ్ అమ్మేసినాడు. దాన్ని పొజిషన్ చూపించట్లేదు. దీనికోసం నేను పోలీస్ స్టేషన్ కూడా పోయినా. పోలీస్ స్టేషన్ కూడా పోతే పెద్దోళ్ళతో ఎందుకు అన్నారు. తర్వాత మినిస్టర్ దగ్గరికి పోయినా, మన ఎంపీ గారి దగ్గరికి పోయినా, అయినా కానీ నాకు న్యాయం జరగలేదు. ఓకే, మొత్తము 800 గజాలు. ఈ విధంగా అప్పుడు 20 లక్షలు అనుకుంటారండి. సర్వే నెంబర్ 521. 521 సర్వే నెంబర్. విలేజ్ పేరు మొత్తం 3 ప్లాట్లు సార్. విలేజ్ పేరు ఈ ముత్తంగి. కాలనీ పేరు తెలియదు. పొజిషన్ ఇవ్వట్లేదు. అక్కడికి వెళ్తే రౌడీయిజం చేస్తున్నారు, వల్గర్గా మాట్లాడుతున్నారు. ఫోన్లో మాట్లాడితే ఫోన్లోనే ఎందుకు మాట్లాడతావు, నా దగ్గరికి రా అంటాడు. ఒకసారి మైపాల్ రెడ్డి సార్ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళిన. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఆయన కూడా కొంచెం వల్గర్గా మాట్లాడినాడు. ఇక నాకు కూడా వీళ్ళు ఎక్కడ నాకు న్యాయం దొరకదని చెప్పేసి వదిలేసిన. నాకు ఇక్కడ సపోర్ట్ నిన్న ఛాలెంజ్ చేసినాడు కదా, మరి ఆ ఛాలెంజ్కి కట్టుబడి ఉంటాడేమో అని చెప్పి వచ్చిన. నా పేరు వరుణ్ అండి. సహా అలా తమ్ముడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్తో సహా వస్తా.
తురుపేయలేను కదా, బ్లాక్ ఆఫీస్లో ఉంటుంది కదా రికార్డు. కానీ మీరు నిర్మాణం చేసినట్టుగా మీరు చెప్పుకుంటారని ఒకటి, రెండోది బస్ స్టాప్ ఏదైతుందో బస్ స్టాప్ జీవోటి పద్ధతిలో కట్టారు, కానీ అది మోడల్ కానీ దీనే తయారు చేసిన చెప్పారు, అది ఒక ఆరోపణ. అయితే ఆయన చేసింది ఏంటంటే జాతీయ రహదారిపై కేవలం ఒక సెంట్రల్ లైటింగ్ తప్ప ఏది చేయలేదు. ఓకే ఓకే నేను చెప్తాను, అర్థమైంది నాకు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేనా, నిజమే రాజశేఖర రెడ్డి గారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసింటారు. తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి, నేను ఎమ్మెల్యే అయినా. రాఘవరెడ్డి అని ప్రతాప్ రెడ్డి గారు అబ్బాయి దానికి కాంట్రాక్టర్ అండి. మీరు ఇప్పుడు కూడా వెళ్ళి అడగండి. మీరు రఘునందన్ రెడ్డి, సారీ ప్రతాప్ రెడ్డి కొడుకు, చేర్లింగపల్లిలో. పని ఆగిపోయింది. అది ఫౌండేషన్ వేసిన తర్వాత పని అంటే ఫౌండేషన్ అంటే శిలాఫలకం వేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆగిపోయింది. ఆగిపోతే మన కలెక్టర్ మీకు అందరూ తెలుసు, వెంకటేశ్వర్ గారు, ఇంతకుముందు ఎక్స్ కలెక్టర్. ఆయన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కు ఎండీగా ఉండండి. అరే నేను మనిషివా, అసలు ఆరోపణ చేసినప్పుడు కనుక్కోపోయి తెలుసుకోదరా. నేను ఆయన దగ్గరికి వెళ్ళి డబ్బులు శాంక్షన్ చేయించి, సార్ మా దగ్గర ఇది ఇండస్ట్రియల్ బెల్ట్, ఎవరికైనా ఏమైనా అయిపోతే హైదరాబాద్ గాంధీకి లేకుండా ఉస్మానియాకి వెళ్ళాలి, మాకు 100 పడకల హాస్పిటల్ శంకుస్థాపన రాజశేఖర రెడ్డి గారే చేశారు. కానీ పని ఆగిపోయినాక దానికి ఏ విధంగా నిధులు తీసుకొచ్చినాము, కిరణ్ కుమార్ రెడ్డి గారితో ఏ విధంగా ఇనాగ్రేషన్ చేయించినాము, నువ్వు అది చెప్పాలి కదా. వింటారా? ఇప్పుడు చెప్తా, మేము క్లియర్గా చెప్తా. ఇప్పుడు ఆయన ఎంబడి ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్ ఒకప్పుడు, ఈ నందం గారు, జయమన బాలరెడ్డి, ఇక్కడ ప్రభాకరు, కించాల జెడ్పీటీసీ, ఇక్కడ ఉన్నటువంటి కరదనూరు, బానూరు, ఇస్లా అంతా నా శిష్యులే ఒకప్పుడు, అంతా కాంగ్రెస్ వాళ్ళే కదా. మీరు వాళ్ళని వెళ్ళి అడిగండి, వాళ్ళు అప్పుడు కూడా పాలిటిక్స్లో ఉన్నారు. వాళ్ళు సర్పంచ్గా, ఒకరు జెడ్పీటీసీగా, ఒకరు మండల్ ప్రెసిడెంట్గా అక్కడక్కడ ఉన్నారు. ఇవాళ ఇన్ని మోడల్ స్కూళ్ళు ఉన్నాయి కదా, ఆయన ఒక్కటన్నా కట్టించిండు ఆ పొటెన్షియల్లో. అరవిందోల దగ్గర డబ్బులు తీసుకొని ఉన్న స్కూళ్ళు కొలగొట్టింది దుర్మార్గుడు కాదా, నిజం కాదా? 8 కోట్ల రూపాయలు తీసుకుంటే అరవిందో కంపెనీల దగ్గర 2 కోట్లు కూడా పెట్టి కట్టియలేదు. అది గవర్నమెంట్ స్కూల్ కొలగొట్టి నువ్వు పార్కు చేస్తావు, పార్కు స్థలమేమో మధుసూదన్ రెడ్డి కబ్జా చేస్తాడు. వీడు ఇదే చైతన్య నగర్లో 1000 గజాలు పార్కు స్థలాన్ని కబ్జా చేసుకుంటూ, పార్కులో ఉన్న స్కూల్ ఏమో పార్కులో కొలగొట్టి పార్కు చేస్తాడు. ఏ శ్వేతపత్రం విడుదల చేయమన్నా, అరే ఆయన పదవిలో ఉన్నాడు, ఒక ఎమ్మెల్యే, డైనమిక్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటాడు కదా. ఆయన ఒక స్పీచ్లు అయినా, నేను ఎలక్షన్లో బుల్లెట్ తీస్తాడంట, బుల్లెట్ ఏదో స్పీచ్లు అయినా. మేము ఎందుకు వదిలేస్తామండి? మా ఆఖరి రక్తము బొట్టు వరకు చనిపోయినా సరే, మేము మా ప్రాణాలు పోయినా సరే మేము ఎడ్యుకేషన్ ఆపము. మేము సిబిఐ ఎంక్వైరీ పెట్టించేంత వరకు నిద్రపోము. ఎందుకు ఆపుతామండి చెప్పండి? ప్రజల సొమ్ము దోచుకుంటూ, ప్రభుత్వ సొమ్ము దోచుకుంటూ ఈ విధంగా నువ్వు 1000 కోట్లు సంపాదించుకుంటా పోతే మేము ఎందుకు ఆపుతాం చెప్పండి? నేను రెడీగా ఉన్నానండి, ఆయన రావాలి కదా. నేను ఇవాళ ఇప్పుడు రమ్మంటే కూడా ఇప్పుడు వస్తా, ఆధారాలు తీసుకొని పోలీస్ స్టేషన్ కాడికి చెప్తానండి, అది కూడా చెప్తాను. మేము ఆలోచన, మా పార్టీలో మేమంతా డిసిషన్ తీసుకొని మేము ఆలోచన మేము మా పార్టీలో కూడా మాట్లాడుకోవాలి కదా. అవును, లేట్ ఏం లేదు. మేము ఒక 1-2 డేస్లో ఆ డేట్ కూడా రేపు, ఎందుకంటే రేపు చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఎల్లుండి డేట్ ఇస్తామండి, ఎప్పుడు వచ్చేది అనేది. అరే మేము తప్పు చేయనప్పుడు మాకేం భయం అండి? ఇక బస్ స్టాండ్ మన డిఓటీయా ఏమన్నాడు కదా ఆయన, నారాయణ, డిఓటీ ద్వారా కట్టించు. మళ్ళీ నువ్వు కట్టి ఒకటి, నీ చేతులు లేవా? అరే ఇలా చిన్న బస్ స్టాండ్ నువ్వు బీఓటీ ద్వారానో ఇంకేమో ద్వారానో ఒక బస్ స్టాండ్ అయితే కట్టించినావు అక్కడ, మరి నువ్వు కూడా కట్టివచ్చు కదా ఒకటి. ఇలా సరిపోతుంది ఆ బస్ స్టాండ్, మంచి బస్ స్టాండ్ నువ్వు కూడా మోడల్ బస్ స్టాండ్ కట్టివచ్చు కదా. రామచంద్రాపూర్ నుంచి రుద్రారం వరకు
మొత్తం హైదరాబాద్లో కలిసిపోయినాం కదా మనము. అదే పద్ధతిలో నువ్వు బట్టి ఆడదాకా 100 గజాలు ఉన్నట్టుంది అది. ఆయనకు ఏమి లేదండి, మీరు ఎక్కువ సమయం పోయిపోతుంది. అధికారంలో ఉన్నది ఆయన ప్రజలు ఈ 5 సంవత్సరాలు, పోయిన 5 సంవత్సరాలు ఇంత దోచుకోలే. ఈ 3 సంవత్సరాల్లో కొన్ని వేల కోట్లు దిగాయి. ఎందుకంటే మళ్ళా నేను గెలుస్తానో గెలవను, మళ్ళా అధికారంలోకి వస్తానో రానో. అందరికీ మరి పత్రికా, మన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా నా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. సాయిరామ్ కాలనీ, చైతన్య నగర్లోని ప్లాట్ నెంబర్ 1, 2 తీసుకోవడం జరిగింది. కానీ 2019లో తప్పుడు ధృవీకరణలు చూపిస్తూ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చనిపోయిన వాళ్ళను కూడా బతికించి వాళ్ళ సంతకము, వాళ్ళ ఫోటోతో ఫోర్జరీ చేసి సుమారు 50 ప్లాట్లను 15,000 గజాలు, ఒక 60 నుంచి 70 కోట్ల రూపాయల అవినీతికి సంబంధించిన ఉదంతం ఇది. దీనిపైన నేను తిరగని ప్లేస్ లేదు. సబ్ రిజిస్ట్రార్ గారి దగ్గరికి వెళ్ళాను, ఇట్లా అక్రమ రిజిస్టర్ ఎట్లా చేస్తారని చెప్పి. అయితే ఆ వ్యక్తి చనిపోయి 2009లో చనిపోయాడు. 2009లో చనిపోయిన నేను సవాలు విసురుతున్నా. ఏమనంటే ఇంచి కానీ గజం కానీ చేస్తే విషయం తాగుతా అన్నాడు కదా, ఆ విషయం నువ్వు కొనుక్కొచ్చుకుంటావా, నేను తీసుకురావాలా, నేను ప్రూవ్ చేస్తా. ఇంద్రేశం శివార్లో 178 సర్వే నెంబర్లో మా పొలం 30 గుంటలు కలదు. దాని పక్కనే నక్షారోడు 33 ఫీట్ల నక్షారోడు, దాని పక్కన పోచారం శివారు. ఆ పోచారం శివార్లో 62 సర్వే నెంబర్ 5 ఎకరాల చిల్లర గుంటలు ఉంటుంది. అది గవర్నమెంట్ ల్యాండ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇచ్చిన ల్యాండ్. అది ఏమంటే నేను కొన్నా అంటాడు. కొన్నా అంటే సరే నువ్వు చూపెట్టు పేపర్ అంటే పేపర్ తీసుకురాడు, ఏమి చేయడు. ఇందులో ఎలాంటి అవినీతి చేశాడంటే, ఇప్పుడు పోచారం శివార్లో ఉన్న 64, 65, 66 సర్వే నెంబర్లో 3 సర్వే నెంబర్లో కలిపి కూడా 9 ఎకరాల 37 గుంటలు ఉంటాయి. ఈ 9 ఎకరాల 37 గుంటలు ఎవరెవరి పేరున కలదంటే కోడూరి భిక్షపతి, కోడూరి రాములు, కోడూరి నరసింహులు, కోడూరి జీతయ్య, కోడూరి నరసింహులు, తండ్రి మల్లయ్య, ఇట్లా అంతా కోడూరు వాళ్ళకి సంబంధించిన కుటుంబానికి సంబంధించే ఉంటుంది. 9 ఎకరాల 37 గుంటలు. ఈ అందరు కలిపి కూడా ఏం చేశారంటే 1993లో ఒక ముగ్గురికి జీపీఏ ఇచ్చి వాళ్ళకి చేయడం జరిగింది. జీపీఏ తీసుకున్న వాళ్ళు ఎవరంటే గుమ్మడి ప్రసాదరావు, తండ్రి వెంకట సుబ్బయ్య, చెరుకు లక్ష్మి సత్య వెంకట ప్రసాద్, సన్నా సూర్యనారాయణ, యలమంచిలి రామోహరావు, సన్నా వెంగళరావు. ఈ ముగ్గురు ఆ రోజు జీపీఏ తీసుకొని ఆ జీపీఏ నంబర్ కూడా 149/1993, జీపీఏ నంబర్ 150/1993. ఇది ఏ డేట్ అంటే 27వ తారీఖు 5వ నెల 1993 సబ్ రిజిస్ట్రార్ సంగారెడ్డిలో చేయడం జరిగింది. చేయడంతో వీళ్ళు ప్లాట్లు చేశారు. ఎన్ని ప్లాట్లు చేశారు అంటే 158 ప్లాట్లు చేసి వీళ్ళు అమ్మేశారు. అమ్మేసిన తర్వాత రీసెంట్గా 2021 సంవత్సరంలో అందులో అమ్మిన 158 ఫ్లాట్లలో అమ్మిన తర్వాత అలా 16 ఫ్లాట్లు మిగిలాయి. మిగిలితే ఇదే మధుసూదన్ రెడ్డి ఏం చేశాడంటే, ఎవరి చేత చేయించాడంటే కోడూరి నరసింహులు సన్నా మల్లయ్య, కోడూరి కిష్టయ్య సన్నా మల్లయ్య, కోడూరి ఇంకమ్మ భర్త కిష్టయ్య, ఈ ముగ్గురు చేత ఏ డేట్ మళ్ళీ డబల్ రిజిస్ట్రేషన్ చేశాడంటే 2021 సంవత్సరం 6/8, మళ్ళీ 2021 7/8వ తారీఖున, 7వ తారీఖు 9వ నెల మళ్ళీ, 31వ తారీఖు 9వ నెల మళ్ళీ, 1వ తారీఖు 11వ నెల మళ్ళీ, 24వ తారీఖు బాగున్నా. ఇవి ఇద్దరితో ఆ 16 ప్లాట్లు చేయించాడు. ప్లస్ దీని పక్కనే ఉన్న 62 సర్వే నెంబర్ కూడా డబుల్ రిజిస్ట్రేషన్ చేయించాడు. ఈ 62 సర్వే నెంబర్లో 100 ప్లాట్లు చేశాడు, 84 ప్లాట్లు చేశాడు. ఆ 64, 65, 66 అయితే 16 ప్లాట్లు మిగిలాయో అందులో 16 ప్లాట్లు, 84 ప్లస్ 100 ప్లాట్లు అక్రమంగా చేసి ఈరోజు 1000 కోట్ల భూ కబ్జా చేశాడు. ఇది ఒకటి నేను ప్రూఫ్తో సహా చూపిస్తున్నా. ఎప్పుడు వస్తాడా రమ్మనండి, రమ్మని. రేపు వస్తావా, నేను వస్తాను. నేను ఒక్కనే వస్తే వీళ్ళు ఎవరు కూడా రాదు. నిన్న సవాల్ విసిరిని మా అన్న భుజంగారెడ్డి, ఈరోజు నేను వస్తున్నా. ఆయన ఎందుకు సవాల్ విసిరిని అంటే
ఇంద్రేశ్వర శివార్లో 180 కూడా సర్వే నెంబర్లా కబ్జా చేసి బిల్డింగ్ కట్టాడు. ఇప్పుడు అందరం వెళ్దాం చూపిస్తా బిల్డింగ్ ఎలా కట్టాడో ఏం చేశాడో ఫోటోలతో సహా చూస్తా. బునాది తీసిన కాడికి ప్రతి ఫోటో నా దగ్గర ఉంది. ఆయన కొన్నా అంటాడు, కొన్ని ఎక్కడ 162లో కొన్నాడు, కానీ 180 కోట్లు వచ్చేసి బిల్డింగ్ కట్టింది. ఆ టైంలో సిఐ నరేష్ ఉన్నాడు. ఆయన కంప్లైంట్ చేశాను. కంప్లైంట్ చేసేవాడు ఇందాక సీనియర్ నాకు చెప్పినట్టుగా మీకు ఎందుకు ఎమ్మెల్యేతో మీకు ఏమవసరము. అయినా ఇంకొకటి ఆయన కక్ష ఏంటంటే మన వచ్చేసి కాంగ్రెస్ పార్టీ పోయినసారి కూడా మేము అందరూ కూడా కాంగ్రెస్కే చేసాము. పటాన్చేరు మండలంలో ఏ ఊర్లో కూడా కాంగ్రెస్కి ఎక్కువ లీడర్ రాలేదు, పచ్చిగూడలో వచ్చింది. ఆ కక్ష పెట్టుకొని కావాలని కోర్టు కేసు ఉన్న దాంట్లోకి వచ్చి మా ఫ్లాట్ కొని మేము ఇబ్బంది చేస్తాము. ఇప్పుడు ఇక్కడ పెద్దవారి దగ్గర పోచారం ఇంద్రేశ్వర మధ్యలో ఏదైతే ఉందో అది కూడా మేము 2016 సంవత్సరంలో కొన్నాక మేము పని చేసుకున్నామని చెప్తే అప్పుడు బీఆర్ఓని ఎంఆర్ఓని పంపించి పని ఆఫ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇతను మాకు ఇప్పటి నుంచి అంటే 2018 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. వస్తాడు, వచ్చి ఆపేసి నేను పక్కన కొన్నాను సర్వే చేయించుకుంటాం 2 రోజుల్లో చేయిస్తాం మీకు అయిపోగానే చేసుకున్నాడు. అట్లా 2 రోజులు అనేది 2018 నుంచి ఇలా 2022 అతను చెప్పేది 2 రోజులు అంటాం, కానీ మళ్ళీ పక్కకు రా మేము పని చేస్తుంటే మళ్ళీ వస్తాం. అయితే మొన్న రీసెంట్లీ మేము సర్వే పెట్టాము, నోటీసులు ఇచ్చాము. అయితే 19వ తారీఖు నాడు సర్వే ఉండే పోస్ట్ పోన్ అయింది. ఈ పోస్ట్ పోన్ కావడానికి కారణం కూడా ఇతనే చేస్తాడు. మళ్ళీ ఏదో రకంగా చెప్తాడు, పోస్ట్ పోన్ చేపిస్తాడు. ఎందుకంటే అతను తెలుసు రాదని చెప్పి. ఇక్కడ 181 ఇంద్రేశ్వరంలో కూడా సర్వే చేసినప్పుడు అదే చేశాడు. 4 సంవత్సరాల క్రితం మా అన్న మీద దాడి కూడా చేయించాడు ఇతను మధుసూదన్ రెడ్డి. ఆ రోజు దాడి చేయించడంతో సర్జరీ అయింది. మా అన్నకు సర్జరీ అని చెప్పి మేము కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇచ్చి మా అన్న వచ్చేసి హాస్పిటల్ ఉంటే ఇదే మధుసూదన్ రెడ్డి హాస్పిటల్లో కూర్చొని కాంప్రమైజ్ చేసుకున్నాం రా అని చెప్పి కానిస్టేబుల్తో ఫోన్ చేస్తాడు. ఇలాంటి పుణ్యాలు పెడతారు. కాబట్టి నేను ఒకటే విన్నవించుకుంటున్నాను, పటాన్చేరు నియోజకవర్గంలో ఉన్న బాధితులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా అందరూ ముందుకు రండి. మీ అందరికీ భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. అండ్ అలాగే తెలంగాణలో ఉన్న ప్రజలకు కూడా విజ్ఞప్తి, డేర్ అండ్ డాషింగ్ బండి సంజయ్ గారు అండ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఈ దుష్ట పాలన చివరి గీతం పాడి రామరాజ్యాన్ని తీసుకొస్తాం. మీ వెనకాల బీజేపీ పార్టీ ఉంటుందని తెలియజేస్తాము. జై శ్రీ